హాయ్ ఫ్రెండ్స్, చదరంగం పార్ట్ 1 లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు పార్ట్ 2. పెదవుల కలయిక కంటే కూడా ఆమె గుండె భాగంలో పుట్టుమచ్చని తడమాలి అని నందుకి బాగా కోరికగా ఉండేది. వయసు పెరుగుతున్న కొద్దీ పూర్వికాని నందు మామూలుగా టచ్ చేస్తేనే సిగ్గుతో పరుగులు పెట్టేది. అక్కడ అస్సలు టచ్ చేయనీకపోయేది. పూర్వికకి ఏదైనా కావాలి అంటే నందు అక్కడ టచ్ చేయనిస్తాను అంటే తన పని కోసం తప్పక పూర్విక ప్రాణం బిగబట్టుకొని పళ్ళ బిగించుకొని అతని చెయ్యి అక్కడికి వస్తుంటే గజా గజా వణికిపోయేది. నందు పూర్వికాని అలా చూస్తూ గట్టిగా హగ్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టి పెళ్లి తర్వాత చెప్తానే అని వదిలేసేవాడు. ఆ పుట్టుమచ్చ అంటే నందుకి అంత ఇష్టం. అది తొలగించుకోవచ్చు అని పూర్వికకి తెలిసినా దానికోసం ఆమె బావపడే ఆత్రానికి తొలగించుకోవాలి అని ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు నందు చేతి వేళ్లు ఆ పుట్టుమచ్చపై పెట్టి ఆమె 2 చేతులతో అతని వేళ్లని కదిలిస్తుంది. నందుకి పసి వయసు నుంచి మరదలతో మధురమైన బంధం అది కదా. దానికోసం ఎంత ఆట పట్టించేవాడు. అతనికి పూర్విక సిగ్గుపడుతుంటే ఎంతో నచ్చేది. అది అతని చేతి స్పర్శకి అర్థమవుతుంటే అతనికి పూర్వికతో ఉన్న అనుబంధం ఒక్కొక్కటి గుర్తుకు రాసాగింది. లేచి పూరి అని గట్టిగా అరిచాడు. పూర్విక బావా అని గట్టిగా హగ్ చేసుకుంది. డాక్టర్ పరుగున వచ్చాడు. ఆమె ఏం చేసిందో వాళ్లకు తెలియదు. ఎందుకంటే పూరి వెనక భాగమే వాళ్లకు కనిపిస్తుంది. ఏదో మాట్లాడుతుంది అనుకున్నారు. ఆమె మాటలకు ఆమె స్పర్శకే లేచాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. నందుకి గండం గట్టెక్కింది. ప్రతాప్ గారు అని డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అలా నందు మత్తులోకి పోగానే ఇక అతనికి ఏ బాధ లేదమ్మా. 1-2 రోజులు హాస్పిటల్లో ఉంటే అతనికి గతం గుర్తుంటుంది, ప్రస్తుతం గుర్తుంటుంది అని చెప్పాడు. ప్రతాప్ గతం గుర్తుంటుంది అంటే పూర్వికతో జీవితం గుర్తొస్తుంది, ప్రస్తుతం గుర్తుంటుంది అంటే సంగీతతో ఉన్న జీవితం గుర్తొస్తుంది. మరి ఇద్దరికి ఎంతో ప్రేమను పంచాడు కదా నందు. మరి అతని ప్రేమ ఎవరికిస్తాడు అని ప్రతాప్లో భయం మొదలైంది. అలా అతను గత జ్ఞాపకాలకు వెళ్ళాడు. నందు సిటీకి వచ్చింది. అతను చదువు కోసం అత్త పొలాలు అన్నీ అమ్మేసి డబ్బు బ్యాంకులో పెట్టింది. అందులోనే చాలా పొదుపుగా వాడుకుంటూ ఊరు వెళ్ళినప్పుడు పూర్విక కూడా బావ నువ్వు ఈ బట్టలు తెచ్చుకో, ఇలా హీరోలా ఉండు, షూస్ వేసుకో అని ఆమె పని చేసిన డబ్బులు ఇచ్చేది. అప్పుడు నందుకి పూర్విక ప్రేమ ఎంతో అర్థమైంది. ఇద్దరం చదువుకునే స్తోమత లేదు. పూర్వికకి నా బావ చదువుకున్నా నేను చదువుకున్నట్టే అనే భావన ఉండేది. వాళ్లకు పెళ్లికి కూడా పెద్దగా ఖర్చు చేయలేదు నందు. ఎలాగూ పెళ్లి చేసుకుని ఆ ఊళ్ళో ఉండాలి అనుకోలేదు. ముందు పూర్వికాని తెచ్చుకొని మెల్లిగా అత్తను కూడా సిటీకి అలవాటు చెయ్యాలి, ఆమె మాతోనే ఉండాలి అనే కోరిక నందుకి. పెళ్లిలో తాలిబొట్టుతాడు అంటే వనజాక్షి పాత బంగారాన్ని గొలుసుగా చేపించి నందు తల్లి బంగారాన్ని మారకం వేసి పుస్తెలు తీసుకున్నారు. ఇక నందుకి కోరిక ఏంటి అంటే తను జాబ్ చేస్తున్న చోట అమ్మాయిలు నల్లపూసల గొలుసు వేసుకోవటం చూశాడు. అలా పూర్వికకి తీసుకోవాలి అని సిటీకి వచ్చాడు. అది కొన్నాడు. ఆనందంతో మురిసిపోయాడు. వాళ్ళ ఫస్ట్ నైట్కి పూర్వికకి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నాడు. పెళ్లి తరువాత ఎలాగో బయటికి వెళ్ళనివ్వరు అనేసి అలా వచ్చాడు. చాలా ఆనందంతో తీసుకున్నాడు. దాని రసీదు కూడా జేబులోనే పెట్టుకున్నాడు. వీళ్ళది పల్లెటూరు కనుక సిటీకి ఒక పక్క బస్టాండ్ ఉంది. అలా సిటీలో నుంచి వస్తుంటే ఆటోలు దొరకలేదు. బస్సు వెళ్ళిపోతుంది అని గబాగబా నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రతాప్ గారు ఉండేది ముంబైలో. అతను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్. అతను అంతటి మహానగరంలో ఎప్పుడో రావటం, అలా మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉండటం, మెడిసిన్ మీద లాభాలు దండిగానే ఉంటాయి. ప్రతాప్ గారు లైఫ్లో ఎదగాలి అని భార్యను ఊళ్ళోనే ఉంచి ముంబై వచ్చాడు. చక్కగా సెట్ అయ్యాడు. భార్యను తెచ్చుకున్నాడు. వాళ్ళకంత త్వరగా సంతానం అందలేదు. ప్రతాప్ గారి భార్య పూజలు పునస్కారాలు చేసి ఏదో దేవుడు వరం అన్నట్టుగా సంగీత చాలా రోజులకు పుట్టింది. ప్రతాప్ గారు అతని పనిలో అతను బిజీగా ఉంటూ డబ్బులు ఇంట్లో దండిగానే ఉంచేవాడు. భార్య పెద్దగా చదువుకున్నది కాదు. లేక పుట్టిన సంగీతాన్ని చాలా గార్భంగా పెంచింది. ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఉన్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆ పిచ్చి తల్లి అతి జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టింది.
ప్రతాప్ గారు మెడికల్ రిప్రజెంటేటివ్ కనుక అతని మెడిసిన్ గురించి తెలుసు. ఆమెకి ఏదైనా బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్ లాంటివి ఉంటే ఈ మెడిసిన్ వేసుకో అని చెప్పేవాడు. అలా కొద్దిగా కొద్దిగా ఆ పిచ్చి తల్లికి మెడిసిన్ గురించి తెలియటం, సంగీతాన్ని గారాబంగా చూసుకోవటం వల్ల తనకు ఏ చిన్న నొప్పి అన్నా కానీ ఆమె టాబ్లెట్ వేయటం, అసలు ఏ నొప్పి కలగకుండా చూసుకోవటం చేసింది. అలా సంగీతకు చిన్నప్పటి నుంచి నొప్పి అనేది తెలియదు. ఆ టాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని ఆ పిచ్చి తల్లికి తెలియదు. అలా సంగీత గారాబంతో పాటు పెంకితనం, మొండితనం తల్లి నుంచి నేర్చుకుంది. కష్టమంటే తెలియదు, తెలివితేటలతో బాగానే చదివేది. ఆమె కంటే ఎవరైనా తక్కువ అన్నట్టే చూసేది. అలా చిన్నతనం నుంచి ఆ టాబ్లెట్ల ఎఫెక్ట్ తనకొక డిసీజ్ స్టార్ట్ అయింది. తను కావాలన్నది కావాలి, లేదంటే కోపంతో ఆమె నరాలు చిట్లిపోతాయా అనేలా బాధపడుతూ కింద పడిపోయేది. ఆమె ఒకరోజు కాలేజీలో కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కి తీసుకుని వెళితే అప్పుడు బయటపడింది. సంగీతకి ఒక విధమైన డిసీజ్ ఏంటంటే ఆమె చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది గారాబంగా పెరిగిన పిల్ల అని తెచ్చి ఇచ్చేవారు. ఆ రోజు కాలేజీలో ఏమైంది అంటే తనకు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అనుకుంది, రాలేదు. ఆ డిప్రెషన్కి కళ్ళు తిరిగి పడిపోయింది. అలా తాను ఏది కావాలి అంటే అది ఆమె దగ్గర ఉంటేనే, లేదు అంటే వెంటనే ఆ ప్రెజర్కి నరాలు కూడా చిట్లే ప్రమాదం ఉంది. అలా కూతురుకున్న జబ్బుని ఎక్కడ చూపించినా కానీ తగ్గలేదు. కొన్ని పరీక్షలలో టాబ్లెట్ల సైడ్ ఎఫెక్ట్ అని కూడా తేలింది. ఏ టాబ్లెట్లు వేసినా యూస్ కాకపోయేది. అప్పుడు ఆ పిచ్చి తల్లికి తన చేతులారా తానే బిడ్డ జీవితాన్ని అగాధం చేశాను అని మనోవేదనకి సంగీత తీసుకునే ప్రెజర్ని ఆమె తట్టుకోలేకపోయేది. ప్రతాప్ గారు అటు కూతురు పరిస్థితి, ఇటు భార్య పరిస్థితిని చూసుకుని చాలా బాధపడేవాడు. సంగీతకి తనకు ఒక డిసీజ్ తయారైంది అంటే ఇక తన లైఫ్ లేదు అన్నట్టు బిహేవ్ చేసేది. అలా హాస్పిటల్లో చూపిస్తుంటే ఇక ఆమెకు జీవితం లేదు అన్నట్టు ఫీల్ అయ్యి తనకు తానే ఎక్కువ ప్రెజర్ తీసుకోవటం మొదలుపెట్టింది. అలా కోపాన్ని చూపించటం, ఆమె ఏది చేస్తాను అంటే అది చేయనియాల, లేకపోతే ప్రెజర్ తీసుకోవటం. చాలా కష్టంగా కాలేజీ చదువు కొనసాగుతుంది. ప్రతాప్ గారు జాగ్రత్త తీసుకుని వెళ్ళటం, తీసుకుని రావటం. అలా ప్రతాప్ గారు సంగీతాన్ని ఎంబీబీఎస్ కాలేజీలో చేర్పిస్తే తానే ఒక డాక్టర్ అన్నట్టుగా తన డిసీజ్ని మర్చిపోద్ది అని ఆ కాలేజీలో చేర్పించాడు. అందులో చేరాక తను కాస్త సెట్ అవుతూ చదువులో ఎప్పుడూ టాప్గా ఉండాలని, తన డిసీజ్ని అధిగమించాలి అని ఆమె పట్టుదలతో చదువుకుతుంటే సంగీత జీవితానికి మరొక దెబ్బగా ఆ కాలేజీలో ఇంకొక అమ్మాయి ఆమె లవర్ని సంగీత ప్రేమించేలా చేసింది. అలా ప్రేమలో పడితే ఆమె చదువులో వెనుకబడుతుంది, ఆమె తర్వాత నాకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అన్నట్టు. ఆ కుచితమైన ఆలోచనలో ఉన్న ఆ అమ్మాయి ఆమెను ప్రేమిస్తున్న మురళితో చెప్పి తన లైఫ్ బాగుంటుంది, మన లైఫ్ బాగుంటుంది అన్నట్టు ఏమార్చి సంగీత జీవితంలోకి పంపించింది. సంగీత మెల్లిగా అతని లవ్లో పడిపోయింది. అతను ప్రేమగా మాట్లాడటం, ఆమె కోసం తప్పించటం, ఆమెకు నచ్చి ఆమె ప్రేమించటం మొదలుపెట్టింది. అలా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో లవ్లో ఉండి కాస్త స్టడీ ఒక అడుగు వెనకపడ్డది. అప్పుడే తన కాస్త డిప్రెషన్కి లోనవుతుంటే అదే టైంలో మురళి ఆమెను మోసం చేశాడు అని తెలిసి అతని నిలదీయగా అతను ఉన్నది చెప్పగా ఒక్కసారిగా అప్సెట్ అయిపోయింది. మురళి ఆ క్షణం అతను చేసింది తప్పు అని తెలుసు, కానీ ప్రేమించిన దానికోసం అలా చేశాడు. మురళికి కూడా సంగీత ప్రేమ నచ్చింది, కానీ అప్పటికే అతను ప్రేమించిన ఆమెతో శారీరకంగా కలవటం వల్ల సంగీతకు ఉన్నది చెప్పాడు. సంగీత కోరుకున్న ఫస్ట్ ర్యాంక్ రాలేదు, మురళి ప్రేమ మిగల్లేదు. రెండిట్లో ఏదో ఒకటి ఉంటే నెట్టుకుని వచ్చేది. అసలే ఒక రకమైన డిసీజ్తో ఉన్నది కదా, అది జీర్ణించుకోలేక కోరుకున్నవాడు కూడా దక్కలేదు అని జీవితాన్ని ఒక్కసారిగా శూన్యం చేసుకుంది. బ్రతకాలి అనే ఆలోచన కూడా ఆమెకు లేదు. ఆమె అసలు తీసుకోలేక ఎంత పిచ్చిదైంది అంటే ఆమె కావాలి అనుకున్నవాడు ఆమెకు కావాలి. ఆ టైంలో ప్రతాప్ గారు సంగీత ఇష్టపడ్డ మనిషిని ఎంతగానో రిక్వెస్ట్ కూడా చేశాడు, బిడ్డని ప్రేమించమని. అతను అప్పటికే నాకు పెళ్ళయిందని చెప్పటం జరిగింది. సంగీత తనను తాను కోల్పోయింది. ఏం జరుగుతుందో తెలియని ఒక పిచ్చిలో ఒకరోజు తల్లి ఎంతో బుజ్జగించి అన్నం పెడుతుంటే కోపంతో తల్లిని నెట్టేసింది. ఆమెకు బలంగా దెబ్బ తగలటం వల్ల అక్కడికక్కడే చనిపోయింది. ఆమెను ప్రాణంగా చూసుకునే తల్లి ఆమె చేతిలో అలా అయిపోవటం, అసలు సంగీత మనిషి కాలేదు. ప్రతాప్ జీవితం శూన్యంగా అనిపిస్తుంది. అంతో ఇంతో భార్య ఉండగా సంగీతాన్ని భరించగలిగాడు. భార్య తోడు లేక తాగుడికి అలవాటు పడితే సంగీత తండ్రిని దగ్గరికి కూడా రానివ్వలేకపోయేది. అలా బిడ్డని వదిలేయలేక ఏదైనా మార్గం ఉందేమో అని ఎంతో మందిని అడిగి చూశాడు. అలా ఇప్పుడు నందు వచ్చిన సిటీలో
ఒక మామూలు డాక్టరే కానీ మనిషిని చూసి వాళ్ళ ప్రవర్తనను చూసి అతను ట్రీట్మెంట్ చేస్తాడు. హస్తవాసి మంచిది అంటారు. అలా ఎవరో చెప్పగా ప్రతాప్ గారు అతనిని తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. అతను కూడా ప్రతాప్ ఇంట్లో కొన్ని రోజులు ఉండటానికి సిద్ధమయ్యి బయలుదేరాడు. అలా వాళ్ళిద్దరూ వస్తున్నప్పుడు ఏదో ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళు తాగిన ఒక పెట్ బాటిల్ కంప్లీట్గా తాగలేదు కనుక బయట వెయ్యలేదు. కొద్దిగా తాగి సీటు మీద పెట్టగానే అది జారి బ్రేక్ హోల్లో పడ్డది. బ్రేక్ వేయగానే పడకుండా ఉండే వరకు ప్రతాప్ గారు కంగారు పడి టెన్షన్కి కారు ఎటు తోలుతున్నాడో తెలియకుండా పక్క నుంచి వెళుతున్న నందుని గుద్దేశాడు. నందు ఒక్కసారిగా అల్లంత దూరంలో పడ్డాడు. కారు అటు ఇటు జరికిచ్చినప్పుడు ఆ బాటిల్ కింద పడిపోయింది. బ్రేకు పడింది. నందు కోసం ప్రతాప్ డాక్టర్ గారు పరుగున వచ్చారు. అదేంటో ఒక్క దెబ్బ తగలలేదు కానీ నందు స్పృహలో లేడు. ఎక్కడ బ్లడ్ అనేది లేదు. డాక్టర్ పరీక్షగా చూసి అతని హెడ్ని వత్తి చూశాడు. అతనికి తల బలమైన గాయం తగిలింది. ఇక్కడ హాస్పిటల్లో మనం చేర్పించాలి అన్న అంత పెద్ద హాస్పిటల్ లేవు. ఇతను కోలుకోవాలంటే మంచి హాస్పిటల్కి తీసుకోవాలి అంటే అదే కారులో ముంబై తీసుకుని వచ్చి హాస్పిటల్లో చేర్పించారు. నందుకి తలకి బలమైన గాయం తగలటం వల్ల ఆ బ్లడ్ గడ్డ కట్టింది. ఆపరేషన్ లాంటివి కూడా ఏమీ అవసరం ఉండదు. మెడిసిన్తో క్యూర్ అవుతుంది. కానీ ఎప్పటికి క్యూర్ అవుతుంది అనేది తెలియదు. గతం కూడా గుర్తుండదు. అలా అని ఈ వయసు వరకు నేర్చుకున్న పనులు చదవటం, మాట్లాడటం అవన్నీ మామూలుగానే ఒకసారి చూస్తే చెప్పగలడు. ఆ గడ్డ కట్టింది కరిగిపోతే నార్మల్గా కూడా అవుతాడు. గతం కూడా గుర్తుకు వస్తుంది అని చెప్పారు. అలా 2 డేస్లోనే మామూలుగానే నందు లేచాడు. అప్పటికే ప్రతాప్తో వచ్చిన డాక్టర్ సంగీతాన్ని అబ్జర్వ్ చేశాడు. ప్రతాప్తో ఒకటే చెప్పాడు, ఇప్పుడు నందుకి గతం గుర్తులేదు. అతనెవరో మనకి తెలియదు. మనం నందు ఫోటోని ఆ సిటీ స్టేషన్లో ఇచ్చి మన నెంబర్ ఇచ్చి వచ్చాము. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అతను ఎవరు అనేది తెలుస్తుంది. ఇక సంగీత గురించి అంటే ఆమె ముందుగా ఆమెకు జీవితం లేదు, ఆమెకు నచ్చిన జీవితం లేదు అని తనకు తాను ఫిక్స్ అయిపోయి బ్రతకాలి అనే కోరిక కూడా తగ్గించేసుకుంది. ఆమె ప్రేమించిన అతను ఆమె వద్దు అనటం అసలు తీసుకోలేకపోతుంది. ఆమెకున్న జబ్బు కంటే ఆమె తెచ్చుకున్న జబ్బు ఎక్కువ అని మీకు అందరూ డాక్టర్లు చెప్పినట్టే నేను చెప్తాను. కానీ ఇక్కడ ఆమెను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అనే ఒక మనిషి ఆమె జీవితంలో ఉండి తనకు లైఫ్ మీద హోప్స్ కల్పిస్తే ముందు తను బ్రతకటానికి ఛాన్సు ఉంటుంది. తర్వాత తనకు మీరు చిన్నప్పటి నుంచి ఒకటే అమ్మాయి అని చాలా గారాబం చేయటం చేశారు. అప్పుడంటే తన చిన్నపిల్ల. ఇప్పుడు వయసు పెరుగుతుంది కనుక ప్రేమతో పాటు మంచి చెడు నేర్పించే ఒక మనిషి ఉంటే తను ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. లేదంటే ఇక తన మీద ఆశలు వదులుకోవటమే అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. ప్రతాప్కి రతన్ తెలుసు. బతకటానికి ఆ మహానగరం వచ్చాడు. ప్రతాప్ దగ్గర ఉద్యోగం చేస్తూ బాగానే ఉంటున్నాడు. ప్రతాప్ రతన్ ఇద్దరు మాట్లాడుకొని ఏదేమైనా కానీ ఒక డిసిషన్కి అయితే వచ్చారు. ప్రతాప్ నందు పాకెట్లో నల్లపూస గొలుసు దాని తాలూకు స్లిప్ చూసినప్పుడు దానిపై నందు అని చూశాడు. అందుకే అది అతని పేరు అని అందరికీ నందు అని చెప్పాడు. అలా కోలుకున్న నందు దగ్గరికి వస్తున్నారు. నందు లేచి కూర్చున్నప్పుడు ప్రతాప్ గారు ఆ నల్లపూసల గొలుసు అతనికి కనిపించేలా ఆ బెడ్పై పెట్టాడు. ఒకవేళ అతనికి గతం గుర్తుకు వస్తే వాళ్ళు అనుకున్నది అక్కడికి ఆపేద్దాము అనుకున్నారు. ఆ నల్లపూసల గొలుసు నందు చూసి చాలా పెయిన్కి గురి అయ్యి స్పృహ తప్పాడు. ఆ టైంలో డాక్టర్ ఇప్పుడే తన మైండ్కి అంత ప్రెజర్ ఇవ్వటం కరెక్ట్ కాదు అనటం, నందు లేచే వరకు రతన్ నందు పక్కన ఉండటం, నందు బెస్ట్ ఫ్రెండ్ ఎల్కేజీ నుంచి ఇద్దరు చదువుకున్నారు అని చెప్పటం, ఇద్దరు ప్రతాప్ దగ్గర జాబ్ చేస్తున్నాము అని చెప్పటం, హాస్పిటల్ నుంచి రతన్ తన గదికి తీసుకుని వెళ్ళటం జరిగింది. మొదట కొన్ని రోజులు నందు రతన్ వర్క్ చేస్తూ నందు గుడ్ విల్ సంపాదించుకున్నాడు. ప్రతాప్ నందుని చూసి, సారీ నందు, నీకు ఈ పరిస్థితి కల్పించింది నేనే. నువ్వు మా అమ్మాయిని ప్రాణంగా ప్రేమించావు. నా దగ్గర పనిచేసేవాడు నా బిడ్డని పెళ్లి చేసుకోవటమా అని మీ ఇద్దరిని విడదీసినందుకు నువ్వు మా అమ్మాయిని వదిలి ఉండలేక తాగి యాక్సిడెంట్ చేసుకున్నావు. నీ పరిస్థితి అలా అయిపోయింది అని మా అమ్మాయి పిచ్చిదే అయిపోయింది. మీ ప్రేమను విడదీసి చాలా తప్పు చేశాను అని ఇప్పుడు అర్థమవుతుంది. సారీ అని చెప్పగానే నందుకైతే ఏమీ అర్థం కాల. రతన్ నందు సంగీత ఎలా ప్రేమించుకున్నారు అని ఒక సినిమా కథ చెప్పాడు. నందు అంత ప్రేమించానా నేను, నా కోసం అందుకే పిచ్చిదైందా అన్న ఆలోచన నందుకు వచ్చి
ప్రతాప్తో, సార్ మీ అమ్మాయిని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. తర్వాత అయినా మా పెళ్లి చేస్తారా అన్నాడు ప్రతాప్. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఏముంది. నందు, నన్ను సార్ అనకు మామయ్య అను అన్నాడు నందు. పెళ్ళయ్యాక ఎలాగూ మామయ్య అంటా కదా, ఇప్పుడు అంకుల్ అంటాను. అలా నందు ప్రతాప్ తన ఇంటికి తెచ్చాడు. ప్రతాప్ అంత చెడ్డవాడేమీ కాదు. ఆల్రెడీ నందు వచ్చిన సిటీ పోలీసులతో కాంటాక్ట్లోనే ఉంటున్నారు. ఎవరైనా తన కోసం వచ్చారా అని అడుగుతూనే ఉన్నాడు. అప్పటికి చాలా రోజులవుతుంది. నందు లేడు అని ఆ కుటుంబంలో బాధపడేవారు ఉంటే కంప్లైంట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు? అతను లేకపోయినా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయేమో. అతని వల్ల కనీసం నా కూతురైనా సెట్ అయితే నందు జీవితం చాలా బాగుంటుంది అనుకొని తీసుకొని వచ్చాడు. అలా ఆ రోజు ప్రతాప్ సంగీతాన్ని చూపించాడు. నందు అతని కోసమే ఆమె అలా అయిపోయింది అనుకున్నాడు. అందుకని సంగీతాన్ని అలా చూడలేక పరుగున వెళ్ళి సంగీతాన్ని హగ్ చేసుకొని అతని గుండెల్లో ఆమె తలను పెట్టి, సారీ మా, ఇక నిన్ను విడిచి వెళ్ళను, ఇక మనని ఎవరు విడదీయలేరు అని చెబుతుంటే సంగీతకి అప్పుడున్న సిచ్యువేషన్కి ఏమీ అర్థం కాలే. కానీ నందు అలా ఆమెను గుండెల్లో పెట్టుకుని మా అని మాట్లాడుతుంటే ఆమెకేదో భరోసా. అందులో నందు చాలా అందంగా ఉండటం, ఆ అందానికి అట్రాక్ట్ అవ్వటం, నందు అలా అనటం. అందుకే తాను చాలా డిప్రెషన్లో ఉంది కదా, తల్లి ఉండగా అలా చూసుకునేది. ఇప్పుడు ఎందుకో నందు అలా హగ్ చేసుకుని అతని గుండెల్లో పెట్టుకుని అలా మాట్లాడుతుంటే ఆమెకు చాలా నచ్చాయి. కానీ నందు ఆమెను శాశ్వతం కాదా, ఏదైనా నటించటానికి వచ్చాడా అన్న భ్రమలో తండ్రితో మాట్లాడుతూ, డాడీ ఇతను ఎవరు అని డౌట్గానే అడిగింది. ప్రతాప్ గారు చెబుదాము అనుకునే వరకు నందు రతన్ చెప్పిన మాటలకు, అదేంటి మా అలా అంటావు, మన ఇద్దరం ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాము, నన్నే మర్చిపోయావా అని నందు బాధగా అంటుంటే సంగీత కొంత క్యూర్ అయ్యాక ఆమె గతం మర్చిపోలేదు కనుక ఆమె గతంలో నందు లేడు. కానీ ఎందుకో భవిష్యత్తు అతనితో కనిపిస్తుంటే నందుని గట్టిగా హగ్ చేసుకుని, నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా అని దీనంగా వేడుకుంది. నందు ప్రేమ ఎప్పుడూ గొప్పదే కదా, ఎందుకంటే పూర్వికాని ఎంతలా ప్రేమించిందో ఆ మనసు, అలా అతను ఆ ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. నందు మా అంటూ అంత కేర్గా చూసుకోవటం ఆమెకు బాగా నచ్చింది. అలా ట్రీట్మెంట్తో నందు ప్రేమతో సంగీత చాలా మారుతూ నందు వచ్చిపోతుంటే కూడా తట్టుకోలేక అక్కడే ఉండమని మారాన్ చేసింది. ప్రతాప్ గారు ఉండమనటంతో నందు అక్కడే ఉంటున్నాడు. మొదట్లో పనావిడ టిఫిన్ కింద పూరీలు చేస్తే కూడా నందు టిఫిన్ చేసేటప్పుడు పూరీలు తింటావా అంటేను తను ఏదోలా అవ్వటం, తలపట్టుకోవటం జరిగేది. అలా సంగీతకి అతనికి పూరీలు అంటే నచ్చవు అన్నట్టుగా ఉండేది. ఇంట్లో పూరీలు ఎప్పుడు చేసినా కానీ నందు అదో విధంగా అవ్వటం జరుగుతుంటే ఒకరోజు సంగీత, ఎందుకు నందు నువ్వు పూరీలు అనగానే అలా అయిపోతావు అంటే అప్పుడు నందికు పూరీల గురించి కాదు అలా అయిపోయేది, పూరి అనే పదము అతన్ని అతలాకుతలం చేస్తుంది. కానీ అక్కడ పూరీల గురించి మాట్లాడుకునేది. సంగీతకి ఏమని చెప్పాలో తెలియక అతనికి వాస్తవంగా పూరీలలో మటను, చికెన్ పులుసు ఉన్నా తినడు, పూరీ కర్రీ తినడు. ఎవరైనా పూరీలలో అదే పెడతారు కనుక నాకు పూరీలు నచ్చవు అని చెప్పేవాడు. ఆ రోజు నుంచి సంగీత ఇంట్లో పూరీలని, టిఫిన్ కింద పూరీలను చేయనీయకపోయేది. అసలు ఇంట్లో పూరీలు అనేదే ఉండకూడదు అని పూరీలను బ్యాండే చేసింది. పగలు నందు ప్రతాప్తో వెళుతుంటే, డాడీ నాకు నందు లేకపోతే ఏమీ తోచటం లేదు, నందు పని చేయకపోతే మనం బ్రతకలేమా, నాకు నందు కావాలి అన్నది. అలా నందుని జాబ్ చేయకుండా చేసింది. నందు చాలా బుజ్జగించి చెప్పాడు, ఈ రోజు అంటే వద్దంటున్నావు, రేపు మన పెళ్ళి పిల్లలు అంటే ఇక ఎప్పుడు నీ కొంగు పట్టుకొని తిరగాలా అనేవాడు. సంగీత, నా కొంగు నువ్వేమి పట్టుకొని తిరగవద్దు, నీ చుట్టే నేను తిరుగుతాను, కానీ నువ్వు పని చేయకపోయినా మనం బ్రతకగలం, నీ కింద ఒక వర్కర్ని పెడితే సరిపోతుంది, ప్రస్తుతానికి మా డాడీ చూసుకుంటున్నాడు కదా, నిన్ను వదిలి ఉండటం నాకు కష్టంగా ఉంది నందు అని గారాలు పోయేది. ఆమె ప్రేమకు నందు లొంగిపోయాడు. సినిమాలు, షికార్లు, మెల్లిగా పబ్బులు, ముద్దులు, హగ్గులు లెక్కనేనన్ని. ఒక లిప్లాక్ మాత్రమే లేదు. వయసులో ఉన్నారు, ప్రేమించుకుంటున్నారు, ఒకరికొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఆమెకు నచ్చనిది అతను చేయడు, అతనికి నచ్చనిది ఆమె కూడా చేయకూడదు అని ప్రయత్నిస్తుంది. నందు మామూలుగానే అతని మనసులో పూర్విక ఉంది, కానీ కళ్ళ ఎదురుగా సంగీత ఉంది కదా. సంగీతం మోడ్రన్ డ్రెస్సులు, అసలు ఇల్లును పట్టించుకోదు. అవన్నీ చూస్తూ అప్పుడప్పుడు లాలనగా ఇంటి ముందు ముగ్గు పెడితే అందంగా ఉంటుంది, నువ్వు చీర కట్టుకుంటే అందంగా ఉంటావు అని ముద్దు చేసి చెప్పేవాడు.
సంగీత, నీతో పెళ్లి జరిగాక నువ్వెలా ఉండమంటే అలా ఉంటాను. ఇప్పుడిప్పుడే కదా నేను జీవితాన్ని చూస్తున్నా, నాకిష్టంగా ఉంటాను అని చెప్పేది. నందు చెప్పిన మాట ఆమె కాదు అనలేదు కాబట్టి అతని మనసులో మాటలు ఆమెకు చెప్పటం, ఆమె మనసులో మాటలు అతను తెలుసుకోవటం. అసలు ఇద్దరు కూడా ఎంతలా అంటే ఒక బెడ్ మీదే భార్యాభర్తలుగా ఒకటి కాలేదు కానీ ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆమెకే తెలియకుండా నందు ప్రేమించాడు. తండ్రి అది తెలుసుకొని వద్దు అంటే డిప్రెషన్లోకి వెళ్ళి యాక్సిడెంట్తో దెబ్బ తగిలించుకుంది అని ఆ పెయిన్ నందుకు తీసుకునేటప్పుడు ఆమె విలవిలలాడిపోయేది. ఆమెకున్న డిసీజ్కి అతని వల్ల వచ్చింది అని అతను విలవిలలాడిపోయేవాడు. అలా ఇద్దరికి బాగా క్యూర్ అయ్యాక పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలి అని కాలాన్ని నెట్టుకొని వస్తున్నారు ప్రేమతో. ఒకరోజు ఇద్దరు సినిమాకి వెళ్ళి ఇంటికి వచ్చారు. నందు వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చే వరకు సంగీత అక్కడే ఉంది. అతను టవల్తో రావటం వల్ల సిగ్గుపడిపోతూ ఏంటి మా ఇక్కడ అంటూ మరొక టవల్ తన మీద కప్పుకుంటుంటే సంగీత నందు దగ్గరికి వచ్చి అతని బాడీ చూస్తూ ఆ టవల్ తీసేసి మగవాళ్ళు కూడా సిగ్గుపడతారా, అయినా ఎవరు చూసేది, నీ కాబోయే పెళ్ళాన్నేగా అని సింగిల్ టవల్లో ఉన్న నందుని హగ్ చేసుకుని మనం తొందరగా పెళ్లి చేసుకుందామా అన్నది. నందు, నువ్వు 99% క్యూర్ అయ్యావు అని డాక్టర్ చెప్పగానే ఆ నెక్స్ట్ డేనే పెళ్లి చేసుకుందాము. పెళ్లి తర్వాత బాధ్యతలు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా టెన్షన్గా ఉంటే మన మధ్యకు పిల్లలు రాలేరు. నువ్వు వాళ్ళని కేర్ చేయలేవు. ఇప్పుడు లవ్లో ఉన్నట్టు పెళ్లి లైఫ్లో ఉండదు. నేను నా జాబ్కు వెళ్ళాలి. నువ్వు టెన్షన్ పడకూడదు, కోపం తెచ్చుకోకూడదు. ఇలా నువ్వు క్యూర్ అయ్యావు అనగానే మన పెళ్ళి అని సంగీతాన్ని గట్టిగా హగ్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టి ఓకేనా అన్నాడు. సంగీత కనీసం ఒక్క లిప్ లాక్ అన్నా ఇవ్వచ్చు కదా అన్నది. నందు, లిప్ లాక్తో ఆగిపోవటం కష్టం. పెళ్లి కాకుండానే తల్లివి కూడా అవుతావు. ఇప్పటికే మనని చూసి జనాలు మన మధ్య అంతా అయిపోయింది అన్నట్టు చూస్తున్నారు. అందుకే నువ్వు త్వరగా క్యూర్ అయిపోమా. మన పెళ్ళి త్వరగా చేసుకుందాము, బ్యూటిఫుల్ లైఫ్ ఎంజాయ్ చేద్దాము అని నువ్వు వెళ్ళుమా, నేను డ్రెస్ చేసుకోవాలి అని సంగీతాన్ని బయటికి పంపించి డోర్ వేసుకున్నాడు. అలా ఎంతో సంతోషంగా ఉన్న నందు సంగీత ఇక పెళ్లి చేద్దామని ప్రతాప్ అనుకొని ముహూర్తాలు కూడా చూపించాడు. వాళ్ళిద్దరి పేరు బలం మీద లేవు అని ఆగాడు. ఈ వారమే మళ్ళొకసారి చూస్తాను అని పంతులు గారు అనటం, పూర్విక రావటం, ఎవరికి ఎవరు అనేది ప్రతాప్కి అర్థం కావటం లేదు. ఇప్పుడు సంగీత వస్తే పరిస్థితి ఏమిటి? గతం తెలియక సంగీతాన్ని కూడా ప్రాణంగా ప్రేమించాడు. మరి ఇప్పుడేం చేస్తాడు అని ప్రతాప్కి ఏమి అర్థం కాక శూన్యంలోకి చూస్తున్నాడు. అలా సాయంత్రం సంగీత వస్తే రవి సంగీతకి ఏం చెప్పాడు అంటే, పూర్విక అంతా తేడాగా ఉందమ్మా, నేను పంపించను అంటే పెద్దసారి ఇంట్లోకి పంపించమన్నారు. నిన్న చిన్నసారు ఇంట్లో ఉన్నాడని తెలిసి మరి ఆమె ఏం చేసిందో ఏమో తెలియదు కానీ సార్కి ఆ పరిస్థితి అయితే తెచ్చింది. ఆమె సార్ గదిలోకి వెళ్ళటం నేను చూశాను అని 1కి 4 ఎక్కించి చెప్పాడు. సంగీతకి పూర్విక మీద మంచి అభిప్రాయం లేదు. ఆమె వచ్చిన దగ్గర నుంచి నందు హ్యాపీగా ఉండటం లేదు. నేను లేను కదా, పూర్విక నందుని ఏదో మాయ చేయటానికి ప్రయత్నించిందా అన్న ఒక అపోహ. కోపంగా హాస్పిటల్కి బయలుదేరింది. అప్పుడే నందు కదులుతుంటే పూర్విక మెల్లిగా నందు దగ్గరికి వచ్చి ఏమైనా కావాలా బావా అని ఆప్యాయంగా అడిగింది. నందుకు పూర్వికని చూస్తుంటే ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. మాట్లాడటానికి ఓపిక లేక వాటర్ కావాలి అని సైగ చేశాడు. పూర్విక బాటిల్ తెచ్చి బెడ్ మీద కూర్చొని నందు తలని ఆమె గుండెలకు పెట్టుకుని మంచినీళ్లు తాపుతుంది. సంగీత ఆ రూంలోకి డోర్ తీయగానే అది ఆమెకు వేరేలా విధంగా అర్థమైంది. కోపంతో వచ్చింది. పూర్వికాని ఒక్క లాగుడు లాగి విసిరి కొడితే పాపం వెళ్ళి గోడకు తగిలి నుదురు చిట్లి రక్తం బలబలా వస్తుంటే నందు అటు పూర్వికాని ఇటు సంగీతాన్ని చూసి తలని గోడకేసి కొట్టుకుంటే బాగు అన్నంత బాధ కలిగింది. ఏమి చెయ్యలేక పూర్వికాని కన్నీళ్లతో చూస్తున్నాడు. ప్రతాప్ గారు, డాక్టర్ ఇద్దరు వచ్చి పూర్వికాని డాక్టర్ అంతా క్లీన్ చేస్తూ కట్టుకడుతుంటే ప్రతాప్ గారు, ఏంటమ్మా నువ్వు చేసేది? నీకు నువ్వైనా గాయపరుచుకుంటావు, ఎవరినైనా గాయపరుస్తావు, కానీ శాంతంగా అసలు ఉండలేవా అని కోపం చేశాడు. సంగీత, నాది అనుకున్నప్పుడు దానిపై ఎవరు చెయ్యి వేసినా ఊరుకోను. అయినా ఈ దరిద్రాన్ని ఇంట్లో నుంచి పంపించండి. ఇది వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో మనశ్శాంతి లేదు. హాయిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాము అనుకున్నాము. వచ్చే వరకు మహాతల్లి ఇంట్లో ఉన్నది. మా జీవితాలు స్పాయిల్ అయినట్టుగా అనిపిస్తుంది. అయినా బెడ్ మీద ఉన్న మనిషిపై అలా మీద పడిపోవటం ఏమిటి అని చాలా కోపంగా అంటుంది.
ప్రతాప్ గారు. అలా అనుకున్నప్పుడు నువ్వే ఉండవచ్చు కదమ్మా దగ్గర. అసలు నందుకి ఎటువంటి పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకొచ్చామో తెలుసా? వచ్చిన దగ్గర నుంచి కంటికి రెప్పలా చూసుకుంటుంది. మనకు మేలు చేసే వాళ్లకు కీడు చేయకూడదు తల్లి, ఆలోచించుకో అంటుంటే సంగీత బెడ్ మీద కూర్చొని నందు గుండెలపై పడుకొని, నందు నావాడు, ఈ ప్లేస్ నాది, ముందు ఈ దరిద్రాన్ని ఇంట్లో నుంచి పంపించి మాకు ముహూర్తాలు పెట్టించండి అని బాగా అరచి సంగీత కూడా పడిపోయింది. ఆమెకు ఒక బెడ్ వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆమెను ఒక బెడ్పై వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సంగీతాన్ని ట్రీట్ చేసే డాక్టర్ ప్రతాప్తో, ఏంటి అంకుల్ ఎంత హ్యాపీగా వచ్చారు నిన్న, ఈరోజు ఇలా ఏంటి? సంగీత అంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటుంది పూర్విక అని చూస్తూ, ఈమె ఎవరు అని కాస్త కోపంగా అడిగింది. ప్రతాప్, ఆమె ఎవరు అంటే ఏం చెప్పనమ్మా, ఆమె ప్రాణమే దీని ప్రాణాన్ని ఇన్ని రోజులుగా సెట్ చేసింది అంటే డాక్టర్, ఏదేమైనా అంకుల్ తినకు డబ్బులు ఇయ్యటమో లేదా ఏదైనా చేయటం చేసి తనను ఇంటి నుంచి పంపించటం చాలా ఉత్తమం. ఇలా సంగీత ప్రాణాల మీదకి తెస్తారా అన్నది. ప్రతాప్ ఏమీ మాట్లాడలేక చూస్తుంటే డాక్టర్ పూర్వికాని చూస్తూ, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా, సంగీతాన్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను, అతను వచ్చాక ఆమె జీవితం మారిపోయింది. ఇన్ని రోజులు మీ జీవితంలో నందు లేడు అని ఉన్నట్టుగానే ఉంటే వాళ్ళన్నా హ్యాపీగా ఉంటారు కదా అని సంగీతాన్ని కోపం చేస్తుంటే నందు లేచి కూర్చుంటూ, డాక్టర్ దాన్నేమనకండి, అది వద్దు బావా, సిటీకి అంటే వచ్చిన నేరానికి నా జీవితాన్ని ఇంకొకరి చేతిలో పెట్టి వాళ్ళ జీవితాన్ని బలి చేశాను. అది చెప్పిన మాట విని ఉంటే మా జీవితాలు వేరేలా ఉండేది. ఇప్పటికే అది చచ్చి బ్రతుకుతుంది. మీరందరూ దాన్ని అలా తిట్టకండి. నేను మా అత్తని తీసుకుని వచ్చి దాన్ని మా అత్తని వేరేగా ఉంచుతాను. సంగీతకి ఏ ప్రాబ్లం రానివ్వను అంటుంటే పూర్విక ఏడుస్తూ నందు కాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ ఎక్కడుంది బావా, నువ్వు నాకు తాళి కట్టలేదు, ముహూర్తానికి రాలేదు అని ఊరందరూ అమ్మని మాటలతో పొడిస్తే ఆ రోజే గుండె ఆగి చచ్చిపోయింది అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. నందు తన చేతి వైర్లన్నీ పీకేసి పూర్వికాని తన మీదికి లాక్కొని గట్టిగా హగ్ చేసుకుని, నేను చేయబట్టి నీకు అత్తను కూడా దూరం చేశానా పూరి, ఉన్నంతలో ఆనందంగా ఉన్న మన జీవితాలు ఒక్కసారి ఇలా విషాదం అయ్యాయి అని నందు కూడా ఏడుస్తుంటే పూర్విక తనకు తాను సర్దుకొని ఆమె చీర కొంగుతో నందు కళ్ళు తుడుస్తూ, ఏడవకు బావా, పోయిన వాళ్ళు ఎలాగూ రారు, ఉన్నవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, నువ్వు సంగీత అక్కని పెళ్లి చేసుకో, కానీ నన్ను పంపించకండి బావా, మీ ఇంట్లో ఊడిగం చేసుకుంటూ అయినా బ్రతుకుతాను అంటుంటే ప్రతాప్ డాక్టర్కి పూర్విక పరిస్థితి చెప్పగానే ఆమెకి ఏమీ అర్థం కాలేదు. ఏదేమైనా డాక్టర్ ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేదు కదా, అందుకనే పూర్వికాని తన రూమ్కి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి, చూడమ్మా నీ పరిస్థితి బాలేదు, ఒప్పుకుంటాను, కానీ సంగీతకి ప్రాణమే పోతుంది నిన్ను చూస్తుంటే, ఎలాగూ నీ భావని సంగీతకి ఇస్తానంటున్నావు కదా, అలా నీ జీవితాన్ని మోడుగా ఉంచే బదులు నందు మాత్రం ప్రశాంతంగా ఉంటాడా? ప్రతాప్ అంకుల్ నీకు నచ్చిన జీవితాన్ని ఎంత ఖర్చు పెట్టైనా ఇస్తాను అంటున్నాడు, ఆలోచించు అన్నది. పూర్విక, మీకు పెళ్ళైందా మేడం అనగానే డాక్టర్, నా పెళ్లి గురించి నీకెందుకమ్మా అంటుంటే పూర్విక, అయితే మీరు మీ భర్తని వదిలేసి వస్తారా అన్నది. డాక్టర్, నీకేమైనా పిచ్చా అన్నది. పూర్విక, ముక్కు ముఖం తెలియనివాడు నీ తల్లిదండ్రులు కడితే పెళ్లి చేసుకున్నారు, అతనితో మా అంటే 4 సంవత్సరాల బంధమేమో, మరి నా బావతో నాకు 25 సంవత్సరాల బంధం, ఇక మీరైనా మీ భర్తని వేరొకరితో పంచుకోను అంటున్నారు, నేను ఆమె కోసం నా బావని ఇస్తాను అంటున్నా, నన్ను చూస్తేనే ఇంత చిరాకు పడిపోతుంది, నేను కూడా అలానే అనుకుని ఆమె కోసం మనకేంటి బావా అని ఇప్పుడు నా బావని తీసుకుని పోతే, మీలా ఆ సంగీత అక్కల నేను కూడా మనిషినే కదా, మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం, అయినా నేనేమి ఆమెకు సవతిని అవుతాను అంటలేదు కదా, ఆ ఇంట్లో ఊడిగం చేసుకుంటా వాళ్ళకే చాకిరి చేస్తాను అంటున్నా, అది కూడా సహించలేను అంటే, నాకు నా బావని అలా చూస్తూ జీవితం గడపటం ఇష్టం, మరొక జీవితంలోకి వెళ్ళటం ఇష్టం లేదు, నన్ను అలా సహించ అంటే వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమను, లేకపోతే నేను కూడా ఎవరేమైనా అయిపోని నాకేంటి, నా బావ నేను సంతోషంగా ఉంటాము అని మా ఊరు తీసుకుని వెళ్ళిపోతా అని కోపంగా వచ్చింది. డాక్టర్ తనకు తాను ఆలోచించి, చిన్నప్పటి నుంచి బావ మరదళ్ళు ఎన్నో తీపి జ్ఞాపకాలు, ముందు జీవితానికి కూడా ఎన్నో పంచుకొని ఉంటారు, అయినా కానీ ఆ పిల్ల సంగీతానికి సహిస్తుంది, సంగీతాలో మార్పు రాకపోతే తను ఒక డాక్టర్ అయి కూడా వేస్ట్ అని ఆమెకు అనిపించింది. అలా డాక్టర్ సంగీతాన్ని నా అబ్జర్వేషన్లో కొన్ని రోజులు ఉంచుకొని ఒక స్పెషలిస్ట్ వస్తున్నారు చూపిస్తాను అంకుల్ అని నందు క్యూర్ అయితే అందరినీ ఇంటికి పంపించింది.
పూర్విక నందుని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. 2 రోజుల్లో చక్కగా క్యూర్ అయ్యాడు. ప్రతాప్ గారు చూస్తూనే ఉన్నాడు. పూర్విక నందుని పసిపిల్లాన్ని చూసినట్టే చూస్తుంది. ఏ కల్మషం లేదు. అమ్మాయి దగ్గర నందు కూడా ఇంతకుముందు ఉన్నదానికంటే రెట్టింపు ఆనందంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. అలా పూర్విక త్వరగా లేచి చక్కగా ముగ్గు పెట్టి లేస్తుంటే నందు కూడా క్యూర్ అయ్యాడు కదా, త్వరగా లేచాడు. గుమ్మం దగ్గర చేతులు కట్టుకొని చూస్తున్నాడు. అతనికి ఏదో తీపి జ్ఞాపకం. ఎంటెక్ చదివేటప్పుడు సెలవులకు వచ్చినప్పుడు ఏదో పండుగకి పూర్విక చక్కగా ముగ్గు పెడుతుంటే నందు వెనక నుంచి ఆమె నడుము అందాలు చూస్తూ మైమరచిపోయేవాడు. ఎవరూ చూడకపోతే మెల్లిగా అతను ఆమె వెనక కూర్చుని ఆ నడుములపై చెయ్యి వేసేవాడు. పూర్విక ఉలిక్కిపడి ముగ్గు గిన్నె మొత్తం పారబోసేది. వనజాక్షి చేత తిట్లు తినేది. కానీ ఒక్కరోజు కూడా బావ ఇలా చేయబట్టే నేను చేశానమ్మా అని చెప్పకపోయేది. వనజాక్షి తిడుతుంటే నందు వనజాక్షికి సపోర్టుగా, దానికి పని సరిగా రావటం లేదత్తా, నువ్వు పడితే తీసుకుంటే గాని చక్కగా పని చేస్తుంది, చూడు ఎంత ముగ్గు వేస్ట్ చేసిందో అని పూర్వికకి కన్ను కొట్టి మరీ ఉడికించేవాడు. అలా అల్లరి జ్ఞాపకాలు అతని మదిలో మెదులుతుంటే పూర్విక అతనిని చూసి, లేచావా బావా, ఫ్రెష్ అయి రాపో, ఈలోపు నేను పూజ చేసుకుని మీకు టీ పెట్టిస్తాను అని ముగ్గు గిన్నె కిచెన్లో పెట్టి దేవుడి నైవేద్యం పట్టుకుని పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి మనసారా కోరుకుంటూ, సంగీత అక్కకి చక్కగా నయం కావాలి, మా బావ అక్క పెళ్లి చేసుకున్నా కానీ నా మనసులోకి ఏ ఆలోచన కూడా రాకుండా నువ్వే చూడాలి తండ్రి అని పూజ చేసుకుని బయటికి వస్తుంటే ప్రతాప్ గారు నందు ఇద్దరూ వచ్చారు. నందు అంకుల్, నేను కూడా మీతో వస్తాను, హాస్పిటల్కి వెళ్ళి సంగీతాన్ని చూసి మీ పనిలో ఏమైనా హెల్ప్ చేస్తాను, నాకు ఇలా ఖాళీగా ఉండటం నచ్చటం లేదు అంటుంటే ప్రతాప్, రెస్ట్ తీసుకోరాదు అంటున్నాడు. పూర్విక టీలు పట్టుకుని వస్తూ, బాబాయ్ గారు, మా బావ ఖాళీగా అస్సలు ఉండలేడు, 2 రోజుల నుంచి ఇంట్లో ఉంటున్నాడు కదా, అతనికి పొద్దు గడవటం లేదంట, అయినా అక్కని చూడటానికైనా తీసుకువెళ్ళండి, అలా తను ఒక్కతే అలా ఉండటం కరెక్ట్ కాదు కదా అని కాఫీలు ఇస్తే తాగుతూ ప్రతాప్, నీ వంటలతో నేను లావైపోయేలా ఉన్నానమ్మా, నీ చేతిలో అమృతంగాని ఉందా, ఏదేమైనా పూర్వికకి వాళ్ళమ్మ చక్కగా వంటలు నేర్పించింది అంటుంటే పూర్విక, భలేవారు బాబాయ్ గారు, అమ్మ అసలు సరిగా వంట చెయ్యదు, నేనే బావ ఇష్టంగా తినాలి అని చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చేయటం నేర్చుకున్నాను, ఇన్ని రోజులు ఆ తిండి ఎలా తిన్నాడో తెలియదు కానీ ఎప్పుడైనా నేను కొద్దిగా తేడాగా చేస్తే నన్నైతే ఎన్ని తిట్టేవాడో, అందుకే భగవంతుడు సంగీత అక్కని అతని జీవితంలోకి తీసుకుని వచ్చాడు, అక్క చెయ్యకున్నా పనివాళ్ళు పెట్టే గడ్డి సైలెంట్గా తింటున్నాడు, నా దగ్గర అలా చెయ్యలేదు బాబాయ్ గారు అని కంప్లైంట్ ఇస్తుంది. నందు మనసులో పూర్విక అంటే అతనికి ప్రాణం, ఆమె దగ్గర అతనులా ఉండకుండా అందరి దగ్గర ఉండలేడు కదా, ఆ సంగతి పూర్వికకి కూడా తెలుసు. తల్లి ఎలా వండిన పెట్టినా సైలెంట్గా తినేవాడు, తాను ఎంత టేస్టీగా చేసినా గాని ఏదో ఒకటి అల్లరి పెట్టేవాడు. అలా ఇద్దరికి జ్ఞాపకాలు వస్తుంటే పూర్విక భారంగా వెళ్ళిపోయింది. ప్రతాప్ నందు ఇద్దరు టిఫిన్ చేసి హాస్పిటల్కి వెళ్ళారు. సంగీత నందుని చూసి ఇక హాస్పిటల్లో ఉండను అని గోల చేసింది. ప్రతాప్ ఇక నందుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోమ్మన్నాడు. ప్రతాప్ అతని పని అతను పోతూ, పిల్ల 2 రోజులు మనశ్శాంతిగా ఉంది ఇంట్లో, ఇక సంగీత ఏం చేస్తుందో ఏమో అని భయపడుతూ వెళ్ళాడు. నందు సంగీతాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. పూర్విక, ఆగండి, హాస్పిటల్ నుంచే వచ్చారు కదా అంటూ సంగీతకి దిష్టి తీసి మరీ ఇంట్లోకి రమ్మంది. ఆ దిష్టి నీళ్లు పారబోసి వచ్చి, అక్క వేడి నీళ్లు రెడీ చెయ్యనా, హాస్పిటల్లో భారమంతా దిగిపోతుంది అంటుంటే సంగీత, నన్ను అక్క అంటే పళ్ళు రాలతాయి అన్నది. పూర్విక, సరే మేడం, మీకు హాట్ వాటర్ పెట్టాలా అన్నది. అవసరంలే, నాకు గ్రీజర్ ఆన్ చేసుకొని చేయటం వచ్చు అని వెళ్ళి తాను ఫ్రెష్ అయింది. పూర్విక వండి పెట్టింది కమ్మగా తిన్నది. టాబ్లెట్లు వేసుకొని హ్యాపీగా పడుకుంది సంగీత. ప్రతాప్ గారు ఈవినింగ్ వచ్చే వరకు సంగీత లేచి బయటికి వచ్చి, డాడీ నందు ఏడి అంటేను, ఏదో పని ఉందని బయటికి వెళ్ళాడటమ్మా, నేను వచ్చేవరికి లేడు అంటూనే ఉన్నాడు. నందు షాపింగ్ కవర్స్లో లోపలికి వచ్చాడు. సంగీత నందు చేతిలో కవర్స్ తీసుకుని మొత్తం చూస్తూ, ఏంటివి, ఎటు వెళ్ళావు అన్నది. నందు చెప్పటానికి భయపడుతున్నాడు. పూర్విక ఆ పాత లంగా ఓణీలలో వేసుకుంటుంటే, ఇంకా లంగా ఓణీలు వేసుకునే వయసేమీ కాదు కదా అని ఒక 1/2 డజన్ మామూలు చీరలు పట్టుకుని వచ్చాడు. సంగీత ఆ చీరలు చూస్తూ మొత్తం కవర్లు విసిరికొట్టి, అసలు నువ్వు నన్ను ప్రేమించేటప్పుడు నీకు ఒక మరదలు ఉందని చెప్పి ఉండాల్సింది అన్నది.
ప్రతాప్. అమ్మా, ప్రతిదీ నందునే తప్పు పట్టకూడదు. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అయినా ఇప్పుడు నందుకి మరదలు ఉంటే మాత్రం ఏమైంది? నిన్నైతే వదిలిపెట్టలేదు కదా అన్నాడు. సంగీత. అవును కదా, ఈరోజు పంతులు గారిని పిలిచి మా ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టమనండి. ముందు ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరగాలి అని చెప్పి నందుని హగ్ చేసుకుని నీకు ఓకే కదా అన్నది. నందు. నీ ఇష్టమే నా ఇష్టమ్మా అన్నాడు. సంగీత ఫోన్ చేసి త్వరగా పిలిపించండి డాడీ అని గట్టిగా చెప్పగానే ప్రతాప్ గారు ఫోన్ చేశారు. సంగీత పూర్వికాని పిలుస్తున్నట్టు అరుస్తుంది. పూర్విక. ఏంటి మేడం అంటేను, ఆ కవర్లు తీసుకుని తగలడు. మా ఇంట్లోకి వచ్చాక నీకు బాగా అదృష్టం కలిసి వచ్చింది. నీ బావ కాబోయే నా మొగుడు నీకోసం చీరలు తెచ్చాడు. ఈరోజు చీరలు తెస్తాడు, రేపు ఏం తెస్తాడో అని ఎటకారంగా అన్నది. పూర్విక ఆ కవర్లు తీసుకుంటూ మా బావ మాటకి కట్టుబడతాడండి. ఆయన జీవితంలో ఒకటే భార్య, మరొకరి స్థానం లేదు. చేరుకోలేరు కూడా ఎవరు. మీరేమీ కంగారు పడకండి. మరొకరికి కాబోయే భర్తని పొందే అంత నీచమైన బుద్ధి మా అమ్మ నాకు నేర్పలేదు అని ఆ కవర్లు తీసుకుని వెళ్ళిపోయింది. సంగీత ఆలోచిస్తూ ఇప్పుడు అదేమన్నది డాడీ అంటుంటే ప్రతాప్. నువ్వు పూర్వికాని తప్పుగా అనుకుంటున్నావు, కానీ ఆ అమ్మాయి నిన్ను తప్పుగా అనుకోవటం లేదు. ఆమె బావ తప్పుడు వాడు కాదంట, ఆ అమ్మాయి తప్పుడుది కాదంట. ఒకసారి మాట ఇస్తే జీవితాంతం నిలబెట్టుకుంటాము అంటుంది అని కోపంగా ప్రతాప్ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంతలో పంతులు గారు వచ్చాడు. పెట్టుడు ముహూర్తాల కింద వారంలో ఎంగేజ్మెంట్, 15 రోజులలో పెళ్లి అని చెప్పి వెళ్ళిపోయాడు. పెళ్లి ముహూర్తాలు పెట్టగానే నందుకి చాలా బాధగా అనిపించింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయుడుగా పూర్వికను చూస్తూ బాధగా ఇంట్లోకి వెళ్ళాడు. పూర్విక టీ పట్టుకుని వచ్చి ప్రతాప్ గారికి ఇచ్చి సంగీతకి ఇచ్చి, తాగండి మేడం, కాస్త మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి, బావా టీ తాగుదూరా అని కేక వేసింది. సంగీత టీ తాగుతూ, నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను అతనికి ఎదురు పడవద్దు అని, ఇప్పుడు చెప్తున్నాను అతన్ని బావా అనవద్దు అని. ఇంకొకసారి రిపీట్ అయితే తెలుసు కదా నా సంగతి అన్నది. పూర్విక. అలాగే మేడం, సార్కి మీరే పిలిచి ఇవ్వండి అని టీ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. ప్రతాప్కైతే బిడ్డ ప్రవర్తన ఎప్పుడూ అర్థం కాదు. అతని చెప్పుతో అతను 10 సార్లు కొట్టుకున్నా కానీ అతనికి బుద్ధి రాదో తెలియదు, సంగీతకి రాదో తెలియదు. ఒకటే అమ్మాయి అని భార్య ఎంత గారాబం చేసినా అతని భార్యను కూడా అరిచేవాడు. సంగీతాన్ని ఏమైనా అందాము అంటే రోగము అనే ఒంట్లో పెట్టుకుని తిరుగుతుంది అని ఏమీ అనలేక, సంగీత మాటలు భరించలేక, కళ్ళ ముందు బిడ్డను పోగొట్టుకోలేక అతనే బాధపడిపోతున్నాడు. మరుసటి రోజు పూర్విక నందుకి ఎదురుపడలేదు. ఎవ్వరూ లేవకుండానే అన్ని పనులు చేసుకుంది. టీ కూడా ప్లాస్కోలో పెట్టి చక్కగా ట్రేలో గ్లాసులు పెట్టి సోఫా దగ్గర టీపై మీద పెట్టేసింది. నందు బయటికి వచ్చే వరకు పూర్విక కనిపించలే. టీ పై మీద ప్లాస్కో గ్లాసులు చూసి పూర్వికకి మాట అంటే ఎంత కోపమో నందుకు తెలియంది కాదు. ఇక పూర్విక తనకి ఎదురు పడదు అని 2 రోజులు మంచి నుంచి మనసారా పూర్వికాని చూసుకున్న అతనికి ఈరోజు మనసు బాధగా ఉంది అనుకుంటున్నాడు. కానీ మళ్ళీ తనకు తానే అనుకుంటున్నాడు, నాకు వేరే వాళ్లతో పెళ్ళి ఎంగేజ్మెంట్ అంటే అది ఎంత వేదన పడుతుంది. కనీసం దానికి చెప్పుకునేవారు కూడా లేరు. అతనికి అలా గుర్తుకు రాగానే కళ్ళల్లోకి నీళ్లు తిరిగి, ఎందుకత్తా నేనంత మోసగాడిని అని దానికి నువ్వు కూడా లేకుండా పోయావా? నేను మోసం చేస్తే దానికోసం నువ్వన్నా మిగలాలి కదా అత్తా, అలా ఎలా వెళ్ళిపోయావత్తా? నువ్వు వెళ్ళిపోవటం, నువ్వు అనుకున్న మోసగాడిగా నేను మెలిగిపోవటం అని బాధగా. పూర్విక. నేను బయట బాత్రూంలో స్నానం చేయలేను బావా అని రవి గురించి చెప్పి 2 రోజుల నుంచి అతని గదిలో చేస్తుంది. పూర్విక దీపం కూడా పెట్టలేదు అంటే స్నానం చెయ్యలేదు అనేసి నందు బయటికి వెళ్ళి మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు. పూర్విక నందు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి నిన్న తెచ్చిన చీరల్లో ఒక చీర కట్టుకుంది. అద్దంలో తనను తాను చూసుకుని, మా బావ నన్ను ఇలా చూస్తే అని అనుకుంది. అయినా నేను కనిపించను కదా బావకి అనుకుని నందు గదిలో నుంచి బయటికి వస్తుంటే సంగీత అప్పుడే బయటికి వచ్చి, ఇక చూడు ఎంతలా ఉడికిపోయింది అంటే అలా పూర్వికని లాగి చెంప మీద ఒక్కటిచ్చి, నేను నందుకి ఎదురు వెళ్ళకూడదు అన్నాను, అటువంటిది అతని గదిలోకి వెళ్ళి వస్తున్నావా? నాకు తెలిసే నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావు. ఎలాగో కోపం తెప్పిస్తే అది చస్తది, నందుని నీ సొంతం చేసుకుందాము అనుకుంటున్నావు కదా అంటుంటే అటు ప్రతాపు ఇటు నందు కూడా పరుగున వచ్చారు. పూర్విక చెంప పట్టుకుని లేస్తూ, చిన్నసారు లేడు మేడం, బయట స్నానం చేయలేక బాత్రూంలో స్నానం చేసి వచ్చాను.
మీరు అనుకున్నట్టు నాకు ఏ దురుద్దేశము లేదు అని గుమ్మంలో నందు నిలబడ్డా కానీ అతనిని వైపు కూడా చూడకుండా దేవుడి గదిలో కూర్చుని పూజ చేసుకుంటుంది. నందు తాను కోరి తెచ్చిన చీర మొదటిసారిగా పెళ్లిలో ఇష్టంగా తీసుకున్నాడు కానీ అవి పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు కట్టుకుంది నందు చూడలేదు. ఆమెను మొట్టమొదటిసారి చీరలో చూడటం ఇదే ఫస్ట్. ఎంత అందంగా ఉందో! సంగీత ఎన్ని మాటలు అంటుంది. ఆ మాటలన్నీ నా కోసమే పడుతుంది కదా. దానికి నేనేమి చెయ్యకపోయినా నా కోసం ఇలా ఇంట్లో పనిదానిలా ఉంటూ కూడా చాలా బాధగా అనిపించింది. ప్రతాప్ చూడమ్మా సంగీత, నువ్వు కోపం తెచ్చుకుని అంత పని ఆ పిల్ల ఎప్పుడూ చేయదు. కాస్త ఆడపిల్లగా మనసు పెట్టి ఆలోచించు. నీ రూంలోకి వచ్చి చేయటానికి నీకేమో మా వాసనే పడదు. నేను లెగలేదు. అంత మాత్రం కూడా ఆలోచించకుండా చేయి చేసుకోవటం ఎందుకమ్మా అంటుంటే, సంగీత దాన్ని ఇంట్లో నుంచి పంపించే డాడీ. అది వెళ్ళిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అన్నది. నందు సంగీత దగ్గరికి వచ్చి, చూడుమా, దానికి నా అనేవారు ఎవ్వరూ లేరు. నా వల్ల ఉన్న ఒక్క తల్లిని కూడా పోగొట్టుకుంది. అది నన్ను కోరుకునేది అయితే నీకంటే ఎక్కువ ఏడ్చి పెడబొబ్బలు పెట్టేది. నీకోసం అది ఆలోచిస్తుంది. దాని జీవితాన్ని నీకు ఇవ్వాలని చూస్తుంది. నువ్వు ఇంట్లో ఉంటేనే సహించలేను అంటే దాని జీవితాన్ని లాక్కుంటున్న నిన్ను మరి అది ఎలా సహించాలో నువ్వే ఆలోచించు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అలా ఎంగేజ్మెంట్ షాపింగ్కి నందు సంగీత వెళ్ళారు. కానీ నందు మనసులో మనసు లేదు. ఇటు సంగీతకి ఇచ్చిన మాట తప్పుకోలేకపోతున్నాడు. అటు ప్రాణమైన పూర్వికకి దగ్గర కాలేకపోతున్నాడు. కనీసం ప్రశాంతంగా ఇంట్లో కూడా ఉండనిచ్చేలా అనిపించటం లేదు పూర్వికాని సంగీత. అప్పటికే నందు దాని బ్రతుకు ఏమైపోతుంది అని ఆలోచిస్తున్నాడు. అతనికి తెలుసు ఆమె మరొక జీవితం కోరుకోదు. ఎందుకంటే అతనే ఆమెకు ప్రాణం. అతనికి ఆమె ప్రాణమే కానీ తెలియక సంగీత జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు తప్పుకోలేకపోతున్నాడు. అలాంటి సంఘర్షణలో ఉంటే ఒకప్పుడైతే తల పెయిన్ వచ్చేది. ఇప్పుడు అది క్లియర్ అయింది కదా, గుండె నొప్పికి అనిపిస్తుంది. ఆ భారం దించుకోలేకపోతున్నాడు. అలా సంగీత షాపింగ్కు వెళ్ళి వచ్చి కవర్లు మొత్తం విసురు కొడుతూ, ఒకప్పుడు మనం ఎంత ఆనందంగా ఉన్నాము, నువ్విప్పుడు నాతో ఉండటం లేదు అని పిచ్చి పిచ్చిగా అరుస్తుంది. నందు మా ఒకప్పుడు గతం గుర్తులేదు కదా, హ్యాపీగా బ్రతికా. ఇప్పుడు గతం గుర్తుకు వస్తుంటే బాధగా ఉంది. నాకు కూడా ఈ బాధను భరించలే భరించాలనే లేదు. చేతులారా చనిపోలేను కదా, మళ్ళీ బలమైన దెబ్బ తగిలి అసలు ఏదీ తెలియకుండా ఉంటే బాగుంటుందనిపిస్తుంది అంటూ రూంలోకి వెళ్ళిపోయాడు. పూర్వికాకి ఆ మాటలు చాలా నొప్పిగా అనిపించాయి. ఒక పక్క ఆమె ప్రాణమైన బావ వేరొకరు సొంతమైపోతున్నారు అని వేదన పడుతుందా, అతను పడుతున్న వేదన ఆమె తీర్చలేను అని బాధపడుతుంది. ఇక్కడి నుంచి ఆమె వెళ్ళిపోదాము అంటే ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని అప్పటికే చాలా ఆలోచనలు చేస్తుంది. అక్కడ ఉంటే ఆమె జీవితం ఎలా ఉన్నా గడిపేస్తుంది కానీ నందుకి అంత పెయిన్ ఇవ్వాలని లేదు. అతను పెయిన్ తీసుకుంటున్నాడు అని వెళ్ళిపోతే గతంలో అంటే ఆమె గుర్తు లేదు కాబట్టి ఉండగలిగాడు. ఇప్పుడు వెళ్ళిపోతే పిచ్చివాడవుతాడేమో అని ఒక బాధ. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి భగవంతుడా అని ఎంత ఆలోచించినా ఆమెకే అర్థం కావటం లేదు. అలా ఎంగేజ్మెంట్ రానే వచ్చింది. ప్రతాప్ గారు ఇంట్లోనే అరేంజ్మెంట్లు చేశాడు. భోజనాలన్నీ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న గార్డెన్లో స్టేజ్ ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కానీ ఇంట్లో ఒక్కరు కూడా మనశ్శాంతిగా లేరు. పూర్విక ఎప్పటిలాగానే తన పని తాను చేసుకుంటూ పోతుంది. సంగీత ఫ్రెండ్స్ వచ్చి సంగీతాన్ని రెడీ చేస్తూ, ఎవరే ఆ అమ్మాయి, భలేగుంది అంటూ సంగీతాన్ని ఇంకాస్త మంటను లేపుతున్నారు. ఆమె ఏ అలంకరణ లేకపోయినా చక్కగా ముద్దుగా బావ తెచ్చిన చీరలో రెడీ అయింది. ఏ కల్మషం లేకుండా ప్రతాప్ గారు హడావుడి పడుతుంటే అతనిని నిదానపరుస్తూ అతనికి సాయంగా పనులు చేస్తుంది. ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది అని సంగీతాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుని వచ్చి స్టేజి మీద కూర్చోబెట్టారు. నందు దగ్గర ఇప్పటి వరకు రతన్ ఉన్నాడు. నందు తన గతాన్ని చెప్పి పూర్విక గురించి ఏడ్చేశాడు కూడా. అతనికి చాలా బాధగా అనిపించింది. చూస్తూ చూస్తూ సంగీత ప్రాణాలు తీయలేము అనేసి ఒకరికొకరు ఓదార్చుకొని పంతులు గారు రమ్మంటున్నారు అని నందుని తీసుకుని రతన్ వచ్చాడు. ఇద్దరూ స్టేజ్ పైకి వచ్చాక పంతులు గారు మంత్రాలు చదువుతుంటే సంగీత, ముందు మా ఎంగేజ్మెంట్ కంటే వేరే వాళ్ళ ఎంగేజ్మెంట్ చెయ్యాలి పంతులు గారు, ఇది జరిగితేనే మా ఎంగేజ్మెంట్ అన్నది.
ప్రతాప్ గారు ఎవరికమ్మా అన్నాడు. సంగీత. ఇవి కానీ ఇలా మన ఇంట్లో ఉంచుకోవాలి కదా డాడీ. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వికాకి మన వాచ్మెన్ రవికి కూడా పెళ్లి చేస్తే ఇంట్లో పడి వాళ్లే ఉంటారు. విక కూడా ఆమె బావకు ఎదురుగా ఉంటూ తన కాపురం తను చేసుకుంటుంది అన్నది. అందు. ఆ, ఎవరిని చేసుకోలేదు. అయినా రవితో పెళ్ళేంటి అని బాధగా అన్నాడు. సంగీత. ఎవరిని చేసుకోక రేపు మనిద్దరం పెళ్లి చేసుకున్నాక నువ్వు దాంతో కాపురం చేస్తావా? అలా మీరు చేస్తూ ఉంటే నేను చచ్చిపోతే నా ఆస్తి మొత్తం ఎత్తుకుని పోదామని ప్లాన్ చేస్తున్నారా? ఇంట్లో ఉండాలి అన్నావు, ఎవరూ లేరు అన్నావు. ఇంకేంటి? ఇంట్లో ఉంటుంది, రవిగాడిని పెళ్లి చేసుకుంటుంది అని రవిని కేకేసి పూర్వికాని చేసుకోవటం ఇష్టమేనా అని అడిగింది. ఇష్టమే మేడం అని సిగ్గుపడుతూ చెప్పాడు. ఇంకేంటి? వాడికి ఇష్టమైంది. అయినా నీ ఇష్టంతో ఏంటి అని పూర్వికాని పిలిచి నీకు ఇష్టమేనా అన్నది. పూర్విక. నేను నా జీవితంలో పెళ్లి చేసుకోను మేడం అన్నది. సంగీత. పెళ్లి చేసుకోకుండా మీ బావతో సంసారం చేస్తావా అన్నది. పూర్విక. గా మాట్లాడుతున్నారు మేడం. ఈ భర్తతో నేను సంసారం చేయటమేంటి? ఆ ఒకరి భర్తతో కాపురం చేసే అంత ఇంగితం లేని దాన్ని కాదు అన్నది. సంగీత. ఇంకేంటి? నీకు ఎవరు గతి లేరు కాబట్టి వాడిని చేసుకుంటే ఇక్కడే ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉంటావు, నేను హ్యాపీగా ఉంటాను అన్నది. పూర్విక. మీ ఇంట్లో ఉండటం నేను ప్రాబ్లం అయితే చెప్పండి, వెళ్ళిపోతాను. కానీ నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసే హక్కు మీకు లేదు. నాకు నానేవారు లేకపోతే బ్రతకగలిగితే బ్రతుకుతాను, లేదా ఏ గోదాట్లోనైనా దూకి చస్తాను. అంతేకాని మీరు చెప్పిన పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు అనగానే సంగీత. ఇంటికి వెళ్ళిపోతాను అని ఎక్కడో ఉంటావు, నీ బావని పిలిపించుకొని బయట కాపురం పెడతారు అంతేనా అన్నది. పూర్విక. ఇప్పుడేం చేయమంటారు మేడం అని చాలా కోపంగా అన్నది. సంగీత. రవిగాడిని పెళ్లి చేసుకో అన్నది. పూర్విక. ఇది తప్ప ఏం చెయ్యాలి అన్నది. సంగీత. నా కళ్ళ ముందు చచ్చిపోతే నా పీడ విరగదవుతుందే అన్నది. పూర్వికకి మాట అంటే పడే మనస్తత్వం లేదు కదా. ఇందాక ఆమె అక్కడ చాకు పెట్టింది, డెకరేషన్ అప్పుడు కావాలి అంటే ఇచ్చింది, దేనికైనా అవసరం పడుతుంది అని ఆ స్టేజ్ మీద పెట్టింది. పూర్విక మెల్లిగా కింద కార్పెట్ తీసింది, కాళ్లతోనే చాకు తీసి బలంగా చేతి కోసుకుంది. అప్పుడు పూర్విక రక్తం చెమ్మి సంగీత ముఖం మీద పడితే సంగీత ఉలిక్కి పడ్డది. పూర్విక నవ్వుతూ ఓకేనా మేడం ఇప్పుడు మీకు అన్నది. అందుకి గుండె ఆగినంత పనైంది. మెడలో ఉన్న కండువాని పూర్విక చేతికి గట్టిగా కడుతూ ఎవరికోసమో నువ్వు చావటమేందే అని ఏడుస్తూ పూర్వికాని ఎత్తుకొని సంగీతాన్ని అసహ్యంగా చూస్తూ నువ్వు 4 సంవత్సరాలు ప్రేమను పంచితేనే నీలో మార్పు అనేది కొంచెం కూడా రాలేదు. నేను పంచిన ప్రేమ 20 సంవత్సరాలు నా గుండెల్లో నింపింది. 20 సంవత్సరాల ప్రేమను కాదు అనేసి ఆ మనసు చంపుకొని మనసు చంపుకొని నన్ను నీకు ఇచ్చింది చూడు, అది నిజంగా పిచ్చిది. ఎప్పుడో చస్తావేమో నీకున్న డిసీజ్కి. అవకూడదు అని అంత ప్రేమ పంచాను అని నాలో ప్రేమను నింపిన దీన్ని చంపేస్తున్నావు చూడు, నీకు దండం, నీ ఆస్తికో దండం అని అతను కారు తీయరా అని పూర్వికాని ఎత్తుకొని పరుగులు తీస్తుంటే పూర్విక ఆ పరిస్థితిలో ఉండి కూడా బావా మాట తప్పిన వాడవు అవుతావు, నేను పోతే కొన్ని రోజులు ఏడుస్తావు, తర్వాత నీ జీవితం నీకు అవుతుంది, నన్ను దింపు బావా అని అంటుంటే అందు. మాట మనుషులకి ఇస్తారే, మృగాలకు కాదు. నా కోసం నిన్ను వదిలేసి స్టేజీ ఎక్కినా కానీ అమ్మని మనిషితోటి జీవితం ఉండటం కరెక్ట్ కాదు పూరి. నాకొద్దు ఈ మంచితనం, అసలే మనకొద్దు, నువ్వు నాకు బ్రతికితే చాలు అంటూ త్వరగా పదరా అని హాస్పిటల్లో చేర్పించారు. ప్రతాప్ గారు ఏ రోజు కూతురు మీద చెయ్యి చేసుకునేవాడు. అంత రక్తం పూర్వికాది చూశాక సంగీతాన్ని గట్టిగా కొట్టాడు. సంగీత ఏడుస్తూ వచ్చి అతని గుండెల్లో ఒదిగిపోయి నాకు నందు కావాలి డాడీ అని ఏడుస్తుంది. ఆ బిడ్డని ఓదారుస్తూ వచ్చిన వాళ్ళందరికీ సారీ చెప్పి బిడ్డని ఇంట్లోకి తీసుకుని వచ్చాడు. పూర్వికాకి బ్లడ్ చాలా పోవటం వల్ల తను హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడే స్పృహ తప్పింది. నందు పరిస్థితి అప్పుడు చూడాలి. లెగవే పూరి, లెగవే పూరి అని ఎంత లేపుతున్నాడు. ఆ నందుని నందులు చూస్తున్న రతనికి చాలా బాధగా అనిపించింది. డాక్టర్ బ్లడ్ ఎక్కిస్తున్నాము, 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేము అన్నారు. అలా నందు కంటి మీద కునుకు అనేది లేకుండా పూర్వికాని చూస్తూ ఉన్నాడు. 2వ రోజు కాస్త స్పృహలోకి వచ్చింది. నందు ప్రాణం నిమ్మలంగా ఉంది. ప్రతాప్ గారు
చూడటానికి వచ్చాడు. ఆ పరిస్థితిలో ఉన్న పూర్విక, ఎలా ఉంది బాబాయ్ అన్నది. బాగానే ఉందమ్మా. అందరినీ ఏడిపించే వాళ్ళు చాలా రోజులు బ్రతుకుతారట కదా, అలా అందరినీ ఏడిపిస్తూ ఇది హ్యాపీనే బ్రతుకుతుందిలే అన్నాడు పూర్విక. ముందుగానే ఒక మాట చెప్పాల్సింది బాబాయ్. ఆ వాచ్మెన్ పడిపోయిన రోజు నన్ను చాలా బలవంతం చేశాడు. ఆ రోజు మీకు అతని నుదురు దెబ్బ ఏదో కొట్టుకుంది అని చెప్పాడు కదా, నేనే కొట్టాను. అలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుని బాబాయ్ అని బాధగా అన్నది. తప్పిక తల నిమిరి, రెస్ట్ తీసుకో అమ్మా, చాలా నీరసంగా ఉన్నావు అంటూ నందుతో బయటికి వచ్చాడు. నందు అయితే సంగీత ఎలా ఉంది అని కూడా అడగల. ఎందుకంటే అతని మనసు నిజంగానే విరిగిపోయింది. మా అమ్మా అనే మాట తప్ప అతను ఏ రోజు వేరుగా మాట్లాడలేదు. అంత ప్రేమను పంచినా తన కోసం పూర్విక అంత త్యాగం చేస్తున్నా కొంచెం కూడా ఆలోచించకుండా పూర్వికకి జీవితాన్ని ఆమె చేతుల్లో తీసుకోవటం అతనికి నచ్చలేదు. ప్రతాప్ గారే, మేము యూకే వెళ్తున్నాము అన్నాడు నందు. యూకే అనగానే తన ట్రీట్మెంట్ కోసం అనుకొని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు దేవుణ్ణైతే కోరుకుంటాను అంకుల్ అని చెప్పాడు. నా ప్రయత్నం కూడా అదే నందు. సంగీతతో అక్కడే ఉంటాను కనుక ఇక్కడ నువ్వు రతం చూసుకోండి. వీలుంటే నీకు వికాకి పెళ్లి చేసి వెళ్దును. నాకు అవకాశం లేదు. అతనికి చెప్పాను. ఇవన్నీ మనసులో పెట్టుకుని బాధపడకండి. మీ జీవితం హ్యాపీగా ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తిని. వికా జాగ్రత్త. ఆ వాచ్మెన్ని పంపించేసి పెద్ద వయసున్న భార్యాభర్తలను పెట్టాను. ఆ ఇంట్లో ఉంటూ కాస్త నా వ్యాపారాలు చూసుకో. నేను ఇక్కడికి వస్తాను అంటే ఏదో ఒకరోజు తీసుకుని వస్తా. రాకపోతే అప్పుడు సెటిల్మెంట్ చేసుకుందాము అని ప్రతాప్ వెళ్ళిపోయాడు. క్షణం నందుకు ఒకటే అనిపించింది. పూర్విక ఆమె ప్రాణాలు కాపాడటానికి అంత తాపత్రయపడుతుంటే జీవితాన్ని శూన్యం చేసుకుని ఆమెకు ఇస్తానంటే కూడా సంగీత అంత వల్గర్గా మాట్లాడుతూ చచ్చిపో అన్నప్పుడు అతని మనసులో ఆమెపై ప్రేమ చచ్చిపోయింది. పూర్విక వెళ్ళిపోతాను అన్నా కానీ బయట కాపురం పెడతారా అంటే నమ్మకం లేని జీవితం ఎన్ని రోజులు అనుకున్నాడు. అలా పూర్విక కోలుకున్నాక ఇంటికి తీసుకుని వచ్చాడు. ఇంట్లో అన్ని పనులు చేయటానికి ఒక పెద్దావిడ పూర్విక రాగానే హారతిచ్చి బొట్టు పెట్టి దిష్టి తీసి ఇంట్లోకి రామ్మా, ఇక మీ జీవితం ఆనందంగా ఉండాలి అని చెప్పింది. హాల్లో ఉన్న నందు సంగీత ఫోటోలు కూడా లేదు. ఇంట్లో సంగీత జ్ఞాపకాలంటూ కూడా ఏమీ లేకుండా సంగీత తీసుకుని వెళ్ళిపోయింది. నందు పెద్దగా పట్టించుకోలేదు. పూర్విక పూర్తిగా కోలుకున్నాక కొంతమంది సమక్షంలో సింపుల్గా పెళ్ళేర్పాట్లు రతం చేశాడు. ఇద్దరు మొహాలు ఎంత ఆనందంగా ఉన్నాయి అంటే ప్రపంచంలో ఉన్న ఆనందం మొత్తం వారి ఎదురుగా ఉన్నట్టుగానే ఉంది. ఆ రోజు తాలిబొట్టు తాడు, ఆ బంగారు గొలుసు అలానే ఉంది. నందు అదే కట్టాడు. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీస్సు, అత్తమామల ఆశీస్సు ఆ మంగళసూత్రంలో ఉన్నాయి అని ఆ మంగళసూత్రాలు పూర్వికకి కట్టి తన దాన్ని చేసుకున్నాడు. చక్కగా అలంకరించిన గదిలో నందు పూర్విక కోసం ఎదురు చూస్తున్నాడు. పూర్వికని ఆ ఇంట్లో ఉన్న పెద్దమ్మ చక్కగా అలంకరించి ఎన్నో బుద్ధులు చెప్పి పాల గ్లాస్ ఇచ్చి పంపించింది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూర్వికకి తన బావ దగ్గర సిగ్గేమీ లేదు. కానీ గత కొన్ని రోజులుగా ఆమె జీవితంలో బావ కనిపించాక ఆమె జీవితంలో బావలేడు అనే భ్రమలో ఉంది కదా. ఒక్కసారిగా వసంతంలా బావతో పెళ్లి బంధం మనసులు రాకముందే ఒకటిగా మర్రి వేళ్లలా ప్రేమ పెనవేసుకుంది కదా. ఇక రోజుతో తనువు కూడా బావ సొంతం. పక్క ఆనందం, పక్క భయం. అలా గదిలోకి అడుగుపెట్టింది. తను మనసు కోరుకున్న మనిషి కళ్ళ ఎదురుగా తెల్ల చీర మల్లెపూలతో బొమ్మలా కనిపిస్తుంటే పరుగున వచ్చాడు. పాల గ్లాస్ అందుకొని తాను కొన్ని తాగి ఆమెకు కొన్ని తాపాడు. గ్లాస్ పక్కన పెట్టేసి ఆమెను తన మీదికి లాక్కొని, "ప్రీ, ఈ రోజు నుంచి ఇష్టమే" అంటూ వెళ్ళేటప్పుడు ప్రతాప్ గారు అతని నల్లబూసల గొలుసు ఇచ్చాడు. ఇష్టంగా పూర్విక మెడలో అలంకరించి ఆమె మెడలో ఎడవంపుల్లో ముద్దులు పెడుతూ, "నువ్వు నాదానివి, ఎవరు మనని విడదీయలేరు" అన్నాడు. పూర్విక సిగ్గుపడుతూ తల నేలకు వేసింది. "నందు, పురి, నువ్విలా సిగ్గుపడితే నేను వెళ్ళిపోతాను" అంటూ లేచాడు. పూర్విక నందు చెయ్యి పట్టి లాగి బెడ్ మీదికి నెట్టేసి అతని మీద చేరిపోయి, "ఎక్కడికి వెళ్తావు? ఈరోజు నేను నీ సొంతము, నువ్వు నా సొంతము, మన ఇద్దరమే ప్రపంచము" అని. "బావా, నా మొదటి ముద్దు ఎప్పుడూ అయిపోయింది నీకు తెలియకుండా" అంటూ ఆమె వచ్చిన రోజు ఫస్ట్ రోజు గుర్తు చేసి చెప్పి ఇప్పుడు మళ్ళీ తానే పెదవులు అందుకుంది. నందు పూర్విక పెదవులలోని అమృతాన్ని జుర్రేస్తూ అతని చేతులు అతనికి ఇష్టమైన ప్లేస్లోకి వెళ్ళిపోయాయి. ఆ పుట్టుమచ్చని తడమటం మొదలుపెట్టి
పూర్వికాకి ప్రాణాలు పోతున్నట్టుగా ఉండగా వెనక్కి జరుగుతుంటే అందు, దొంగ మొహందాన, నా ముద్దుని నాకే తెలియకుండా దొంగిలించావా అంటూ పూర్వికాని బెడ్ మీద పడుకోబెట్టి, నువ్వు ఒక్క ముద్దు దొంగిలించినందుకు నేను 100 ముద్దులు నీకు పనిష్మెంట్గా ఇస్తాను అని ఆమె అణువణువు ముద్దు పెడుతూ అతనికి నచ్చిన పుట్టుమచ్చను పదే పదే అతని పెదవులతో తాకి బిక్కిరి చేసేశాడు. పూర్విక నోటి నుంచి బావా బావా అనే మాట తప్ప ఇంకొక జపం రావటం లేదు. పూర్విక బావకోటి ఎప్పుడూ రాసింది, అందుకనే ఆమె బావ ఆమె సొంతమైపోయాడు. పూర్విక బావా బావా అంటుంటే అందులో ఎప్పుడో పూర్వకాలంలోనే కోరికలు మొదలయ్యాయి. అవి ఎప్పుడు అంటే పూర్విక మెచ్యూర్ అయింది అన్నప్పుడు, అతని భార్యగా పూర్విక పెద్దదైంది అంటే అతను భర్తగా ఆశలు కోరికలు అప్పుడే చేశాయి. అవన్నీ తీర్చుకోవటానికి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇన్ని సంవత్సరాలు దాచిన విరహము, తాపము, మోహము ఊరుకుంటాయా? ఊపిరి ఆడనివ్వటం లేదు. అంతలా ఊపిరాడకపోతే ఒంటి మీద నూలుపోగు నిలవదాయే. ప్రేమ అనే మైకంలో దేహాల రాపిడికి మోహాల అలజడిని రేపుతుంటే కోరికలు కొండెక్కి కూర్చున్నాయి. ఇవి ఎంతకీ దిగనంటున్నాయి. ఒకరికొకరు అనువనువు సొంతమైపోతూ, ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, మురిసిపోతూ, మైమరసిపోతూ. బావకు మరదలే ప్రాణం, మరదలకు బావే ప్రాణం. ఆ ప్రాణాలు ఇప్పుడు దేహాలతో కూడా ఒకటైపోయాయి. అంత మధురమైన రాత్రి అసలు ఎవరి జీవితంలో కూడా జరగదేమో. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని సంతోషం, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కానీ సుఖం వాళ్ళ సొంతం. అంత తీయదనం చక్కెరలో ఉండదు, తేనెలో కూడా ఉండదేమో, వారి ప్రేమలో ఉన్నదేమో అనిపించేలా. మోహాలు చెరలేగిపోతున్నాయి, దేహాలు అలసిపోతున్నాయి, కాలం ఆగనంటుంది, చీకటి తొలగిపోతుంది. అలసిన దేహాలతో ఒకరిపై ఒకరు నిద్రించారు. అదమరచి నిద్రపోతున్న పూర్వికకి ఇంట్లో అలికిడిగా అనిపించే వరకు లేచింది. అందు బాబు ఒంటి మీద, పూర్విక ఒంటి మీద నూలు పోగులేక సిగ్గుతో పక్కన తన బట్టలు తీసుకుంటూ నందుకి బ్లాంకెట్ కప్పి ఒక్క పరుగున వాష్రూంలోకి వెళ్ళింది. స్నానం చేస్తూ రాత్రి తీపి జ్ఞాపకాలను నెమర వేసుకుంటూ మురిసిపోయింది. నందు బావ అల్లరివాడు అని తెలుసు కానీ ఇంత అల్లరా అని ఆమె పెదవులపై చిరునవ్వు చెరగలేదు. చక్కగా హెడ్ బాత్ చేసింది కదా, టవల్తో మడిచింది, నిండుగా చీర కట్టుకుంది. నందు ఆదమరచి నిద్రపోతున్నాడు. అతని చూడాలంటే కూడా ఆమెకు ఎంత సిగ్గుగా, ఎంత విడియంగా అనిపిస్తుంది అంటే తరం కాదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నా బావేనా అనేలా ఆమె మనసు ఉల్లి పడుతుంటే సిగ్గుతో ఆ రూంలో ఉండలేక బయటకు పరుగులు తీసింది. పెద్దమ్మ చక్కగా ఊడ్చి నీళ్లు కొట్టిందేమో పూర్విక. పెద్దమ్మ నేను ముగ్గేస్తా, వేరే ఏదైనా పని చేసుకో అంటూ చక్కగా ముగ్గు పెట్టింది. పెరట్లో పూలు దేవుడికి పెట్టి దండం పెట్టుకుంది. ఇక ఆమె సంతోషం చెప్పతరం కాదు అన్నట్టు ఇచ్చిన సంతోషాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచమన్నది. సంగీత అక్కకు ఏమీ కాకుండా చూడమన్నది. వంటగదిలోకి వెళ్ళి పెద్దమ్మ రోజు నుంచి నేనే వంట చేస్తాను, మీరు కూడా ఇక్కడే తినేయండి, నువ్వు వేరే పనులు చేసుకో, మళ్ళీ మీ ఇద్దరు వేరే వండుకోవటం ఎందుకు అని చెప్తుంటే పెద్దమ్మ ఎందుకులే అమ్మా, ఏదో ఒకటి మా గదిలో పోయాక చేస్తాలే అంటుంటే పూర్విక ఉన్నది నలుగురమే కదా పెద్దమ్మ, అక్కడ తిన్నా ఇక్కడ తిన్నా మేమే కదా మీకు పెట్టేది, అలా అని జీతమేమి తక్కువ ఇయ్యనులే అని ముద్దుగా చెప్పింది. పెద్దమ్మ మనసు చల్లగా ఉండాలి అనుకుంది. పని అంతా అయిపోయింది కానీ నందు లెగటం లేదు. ఆ రోజు వెళ్లాల్సిన పని లేదు అని చెప్పాడు. బాగా అలసిపోయాడు కదా, పడుకోనివ్వవే అవని అని మనసు చెప్తుంటే లేదు లేదు, గుడికి వెళ్ళాలి, వెళ్ళి రావాలి, కొత్త జీవితం మొదటి రోజు కదా, ఖచ్చితంగా వెళ్ళాలి అని మెల్లిగా రూంలోకి వెళ్ళింది. కానీ ఇంతకు ముందులా బావా అని పిలుద్దాము అన్నా ఆమెకు మాటలు రావటం లేదు. సిగ్గే ముంచుకొని వస్తుంది. ఇష్టంగా వెళ్ళింది. పిలవలేక తట్టి లేపుతుంటే ఆగవే పూరి, ఈరోజు లైన్ మీదకి వెళ్ళే పని లేదు, అటు అటు దిగి పడుకున్నాడు. పూర్విక మంచం మీద కూర్చొని గోర్లు కొరుక్కుంటూ అవకోటి రాసిన పూర్విక నోటికి బావా అని రావటం లేదు. పెదవులు వస్తున్నాయి, సిగ్గుతో మళ్ళీ మింగేస్తుంది. అలా మళ్ళీ తట్టి ఈసారి నందు అమాంతంగా ఆమె చెయ్యి పట్టి లాగేసి బిగి కౌగిలిలో బిగించేసి నువ్వు కూడా పడుకోవే, చేసేదేమీ లేదు అని అంటున్నాడు. పూర్విక తల నుంచి మంచి షాంపూ స్మెల్, అగరబత్తులు వెలిగించినప్పుడు అవి ఆమె సారికి ఆ స్మెల్లు ప్రశాంతమైన పరిమళం. అలా నందు ఆ స్మెల్ పీలుస్తూ పూర్విక మెడ వంపుల్లో తల పెట్టగానే ఆమె బాడీ నుంచే మత్తైన గమ్మత్తైన స్మెల్
పల్లెటూరులో పచ్చి పసుపు, బియ్యపిండి, సబ్బు కొనుక్కునే స్తోమతలో కూడా ఒకప్పుడు లేరు కదా! అలా పెరటి నిండా పచ్చి పసుపు చెట్లు పెడతారు. బియ్యపిండితో అది కలిపి చక్కగా వంటికి పట్టించుకొని స్నానం చేస్తే ఆ తళతళ, ఆ పరిమళం చెప్పతరం కాదు. మొహానికి కూడా ఏ క్రీములు అవసరం లేదు. అందులో పూర్విక బాడీ నుంచి గమ్మత్తైన వాసన. బాబు ఒక్కసారిగా పాప మీదికి చేరిపోయాడు. ఇద్దరికీ రాత్రి తలపులు గుర్తుకొచ్చాయి. పూర్విక సిగ్గుపడుతూ బావా గుడికి వెళ్దాము అన్నది. నువ్వెలాగూ మలినమైపోయావు కదా, మరొక్కసారి స్నానం చేసి ఫ్రెష్గా వెళ్దాము అని పాపని మాయ చేస్తున్నాడు. బావ అడగకుండానే ఇచ్చేది, అడిగేది ఇవ్వకుండా ఉండలేదు కదా. బావ కోసం నువ్వు ఇస్తరు వేసింది, విందు భోజనాన్ని కొసరి కొసరి వడ్డించింది. నిన్నటి వరకు నందు ఆమె చేతి వంటకి పిచ్చివాడయ్యేవాడు. ఈరోజు తనువు ఇందుకు మెంటలోడైపోతున్నాడు. ఎంతకీ దాహం తీరదు, మోహం చల్లారదు. ముద్దు మురిపాలు ఉయ్యాల వేసుకుని ఊగుతుంటాయి. టైం మన కోసం ఆగదు కదా. నందు మొహానికి బ్రేకులు వేసి గుడికి వెళ్దాం బావా అన్నది. తానే పాపని ఎత్తుకుని వాష్రూంలోకి వెళ్ళి ఎవరికి ఎవరు స్నానం చేపించుకున్నారో తెలియదు అని ఇద్దరు ఫ్రెష్ అయ్యి చక్కగా రెడీ అయ్యి చిలకా గోరింకల్లా బయటికి వచ్చారు. గుడికి వెళ్ళేస్తాము పెద్దమ్మ అని పూర్విక అంటుంటే, జాగ్రత్తగా వెళ్ళి రండమ్మా అని పెద్దమ్మ చెబుతూ, చల్లగా చూడాలి పిల్లల్ని ఆ భగవంతుడు అని వేడుకుంది. అలా నందు డ్రైవ్ చేస్తుంటే పక్కన పూర్విక కూర్చుని ఎంతో ఆనందంగా గుడికి వెళ్ళారు. ఇద్దరూ కూడా కల్మషం లేకుండా సంగీతకు మంచిగా ఉండాలి అని కోరుకున్నారు. వాళ్ళ దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు వాళ్ళిద్దరికైతే రావు, కానీ చల్లని చూపులు మాత్రం వాళ్లపై చూపమని భగవంతుణ్ణి కోరుకున్నారు. అలా ఎంతో సంతోషంగా నందు పూర్విక జీవితం సాగిపోతుంది. నందు తన పని మీద వెళ్ళినప్పుడు పూర్వికాని ఎదురు రమ్మని ఆమెకొక ముద్దు ఇవ్వకుండా వెళ్ళడు. అతను వచ్చే టైం అయింది అంటే పూర్విక ఇంట్లోకి గేటు దగ్గరికి 100 సార్లు తిరగకుండా ఉండదు. ఒకప్పుడు అలా బావ కోసం చూసినప్పుడు ఏమనిపించలే, కానీ ఇప్పుడు ఏ పని తోచక 100కి 200 సార్లు చూస్తుంది వాకింగ్ పేరుతో. అలా నందు రాగానే దగ్గరుండి అతని పనులన్నీ ఎంత ఆనందంతో చేస్తుందో. ఆమె అందమైన మోము చూస్తే అతని జీవితం ఇట్టే గడిచిపోతుంది. సంగీత, నందు, పూర్విక పెళ్లి ఫోటోలు బాల్కనీలో కూర్చొని చూస్తూ అవి గుండెలకు పెట్టుకొని దూరంగా కనిపిస్తున్న సముద్రం చూస్తూ సముద్రంపై నుంచి వచ్చే గాలి ఆస్వాదిస్తూ నందుతో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటుంది. ప్రతాప్ గారు సంగీత ఎదురుగా కూర్చొని, నువ్వే వద్దని వదిలేశావు కదమ్మా, అంత బాధపడితే ఎలా అంటుంటే, సంగీత, వద్దని వదిలేయలేదు డాడీ. నందు ప్రేమ చాలా గొప్పది, కానీ నేను ఆ ప్రేమకు అర్హురాల్ని కాదు. అతను నాకు 4 సంవత్సరాలు నన్ను ప్రేమించిన ఆ ప్రేమ నాపైన కాదు, అతని మనసులో ఉన్న పూర్విక పైన చూపించాల్సింది. అతనికి గతం గుర్తు లేక ఆ ప్రేమను ఆ 4 సంవత్సరాలు పొందగలిగాను. 4 సంవత్సరాల ప్రేమకే నాకే కావాలి అంటే ఒకరికొకరు 20 సంవత్సరాలు ప్రేమించుకుని ఎవ్వరూ లేరు అన్నా కానీ ఆ మనసులు మరొక మనిషిని రానివ్వకుండా ఒకరి కోసం ఒకరు ఎంతలా తపించారు. నాది కాని ప్రేమను నేను సొంతం చేసుకోవాలి అనుకోలే డాడీ. నందుకి గతం అనేది గుర్తు లేకపోయినా అతని మనసు గతాన్ని గుర్తు పెదవులతో ఆదమర్చి నిద్రపోయేటప్పుడు కలవరింపుగా చాలాసార్లు విన్నాను ఆ పూరి అనే మాట. దేవుడు నందుని నాకే ఇచ్చాడేమో అని భ్రమపడ్డా, కానీ ఎక్కడ పల్లెటూరమ్మాయి, ఎక్కడ మనది ఉన్నది. పెళ్లిపీటల మీద నుంచి అలా వెళ్ళిన వాడి కోసం ఏ ఆడపిల్ల ఎదురు చూడదు. కానీ పెద్ద చదువు లేకపోయినా ఆమె బావ కోసం ఎంత ఆరాటపడి వచ్చింది. నందు ప్రేమలో నేను కోపాన్ని అన్నీ వదిలేశా నాన్న. పూర్విక వచ్చాక చూపించాను అంటే నా మీద నందుకి అసహ్యం కలగాలి. అతను అటా ఇటా అని కొట్టుమిట్టాడకూడదు. అతను పొందవలసిన ప్రేమ అతను పొందవచ్చు. పూర్విక వచ్చాక వాళ్ళిద్దరినీ కలిపేసి నేను పక్కకి తప్పుకున్నా నందు నాకు లేని ఆశలు కల్పించి నా జీవితంతో ఆడుకున్నాడు అని ప్రతిక్షణం వేదన పడతాడు. అలా కాకుండా అతని మనసులో నేనంటూ చెరిగిపోవాలి అంటే పూర్తిగా ఆరోగ్యంతో ఉన్న నేను అలా కావాలని ప్రవర్తించాను. ఒక మనిషిని ఎంత ప్రేమించినా మనం చేసే పిచ్చి పనులకు ఒక్కొక్కసారి
కారైనా ఒకసారైనా కోపం వస్తుంది. అలా ఇద్దరూ కలిసి నా కోసం త్యాగం చేస్తుంటే పూర్వికని ఆ మాట అంటే ఖచ్చితంగా చేస్తుంది. కానీ అంత సడన్గా తనకి నైఫ్ దొరుకుతుంది అనుకోలే. ఏదేమైనా తను నందు కోసం బ్రతికింది. పూర్విక అని చూశాక నాకు కూడా నందు లాంటి బావ లేడు అని చాలా బాధగా అనిపించింది డాడీ. ఒక ఆడపిల్లకి బావ అంటే బాధ్యత, భరోసా. ఆ భరోసాతోనే పూర్విక అక్కడి వరకు రాగలిగింది. ఆ బాధ్యతతోటి నందు కూడా ఉండాలి కదా. ఒకసారి ప్రేమలో ఓడిపోయిన దాన్ని అప్పుడు భరించలేనిదేమో భరించలేనేమో కానీ నందు ఇచ్చిన భరోసా మాత్రం భరించగలుగుతాను అనుకున్నా. అతను నావాడు కాలేదు అనేది కొద్దిగా మనసుకు బాధ. కానీ వారిద్దరూ ఆనందంగా ఉంటే నాకు అంతకంటే ఆనందమేముంది అని బాధపడుతుంటే ప్రతాప్, మరి నీ జీవితం అమ్మా అన్నాడు. సంగీత, ప్రతి మనిషి జీవితంలో ప్రేమ ఒక్కసారి, పెళ్ళి ఒకసారి అంటారు. నా జీవితంలో 2 సార్లు ప్రేమే వచ్చి వెళ్ళిపోయింది. ఇక పెళ్ళి అంటే నా తలరాతలో లేదు అనుకుంటా. ఇప్పుడప్పుడే కాదు, నందుని మర్చిపోలేనేమో, అంత ప్రేమ ఎవరు ఇవ్వరు కదా నానా అంటూ వెళ్ళిపోయింది. ప్రతాప్ భారంగా శ్వాస తీసుకుని, బిడ్డ ఇంత సహనంగా ఆలోచిస్తుంది అని అతని జీవితంలో ఏ రోజు అనుకోలేదు. నందు ప్రేమ ఆమెకు ప్రాణాన్నిచ్చింది కానీ జీవితాన్ని ఇవ్వలేకపోయింది. అలా బిడ్డ జీవితం మోడుగా ఉండటం నచ్చకపోయినా ఆమె మనసు మారాలి కదా. అది ఎప్పుడు జరుగునో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. మనం ఆశపడినంత ఈజీగా జీవితం దొరకదు. దొరికిన జీవితంలో ఆనందం ఉండదు. అది ప్రతి మనిషికి తెలిసిన సత్యమే. అలా కాలం ఎవ్వరి కోసం ఆగనంటూ 3 సంవత్సరాలు పరుగు పెట్టింది. నందుకు పిల్లలంటే ఇష్టం. పూర్వికకు పిల్లలు కావాలి అని ఎన్ని పూజలు, ఎన్ని నోములు, ఎన్ని మొక్కులు, ఎన్ని దేవుళ్ళు. మొక్కని దేవుడు లేడు. నందు వెచ్చని కౌగిలిలో నిద్రిస్తున్న పూర్వికకి సంగీతపై ఏదో పీడకల వచ్చి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. నందు, ఏమైందే అన్నాడు. పూర్విక, బావా, బాబాయ్ గారికి ఫోన్ చేస్తున్నావా? సంగీత అక్క ఎలా ఉందంట అని అడిగింది. నందు, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు? లెక్కలు మెయిల్ చేస్తున్నాను, డబ్బులు అకౌంట్లో వేస్తున్నాను. నేను ఇప్పటివరకు మాట్లాడలేదు అంటుంటే పూర్విక, ఒక్కసారి నేను మాట్లాడతా బావా. సంగీత అక్క ఎలా ఉందో, బాబాయ్ గారు ఎలా ఉన్నారో కనుక్కోవటం మన ధర్మం. వాళ్ళ ఉప్పు తింటున్నాము కదా అని బుజ్జగించి బతీలాడింది. నందు రతన్ ద్వారా కనుక్కుంటూనే ఉన్నాడు. అందుకే నందు వాళ్ళకెప్పుడూ ఫోన్ చేయలేదు. సంగీత ఆరోగ్యంగా ఉంది అనేది తెలుసుకున్నాడు కానీ ఆమె జీవితం ఏమిటి అనేది అయితే ఏ రోజు కనుక్కోలేదు. ఎందుకంటే సంగీత మీద కోపమేమీ కాదు, కానీ తన గురించి తెలుసుకుని మనసు బాధ పెట్టుకోవాలి అనుకోలేదు. పూర్విక అంతలా అడుగుతుంటే కాదనలేక ప్రతాప్ గారికి ఫోన్ చేసి కలిపి ఇచ్చాడు. ప్రతాప్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తే పూర్విక, బాగున్నారా బాబాయ్ గారు, అక్క ఎలా ఉంది అన్నది. ప్రతాప్, బాగున్నామమ్మా, మీరు బాగున్నారా అంటుంటే పూర్విక, సంగీత అక్క ఎలా ఉంది బాబాయ్ గారు అని ఆప్యాయంగా అడిగింది. ప్రతాప్, బాగున్నామమ్మా. ఏంటి, ఎలా ఉంది? మీ బావతో సంతోషకరమైన జీవితంలో నన్నేమైనా తాతని చేశావా అని అడుగుతుంటే పూర్విక బాధగా, లేదు బాబాయ్ గారు, అక్కని గోస పెట్టుకున్నాము కదా, దేవుడు అంత త్వరగా మాకు సంతానం ఇస్తాడా? తెలిసి చేసినా చేసినా నేను బావ సంగీత అక్కకి అన్యాయం చేశాం కదా బాబాయ్ గారు అంటుంటే ప్రతాప్, విధిరాతకి ఏం చేస్తామమ్మా అన్నాడు. పూర్విక, అక్క కూడా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఉంటే మాకు పుడతారు బాబాయ్ గారు. తన జీవితం మోడుగా ఉంటే మా జీవితం ఎలా చిగురిస్తుంది బాబాయ్ గారు అన్నది. ప్రతాప్, చాలా చెప్పి చూశానమ్మా. నాకు కూడా సంగీతకి పెళ్లి చేయాలనున్నది కానీ తను ఒప్పుకోవటం లేదు. ఎలా అంటుంటే పూర్విక, బాబాయ్ గారు, మీరు వీలైతే ఒకసారి అక్కని తీసుకుని వస్తారా? నేను ఒప్పిస్తా అక్కని పెళ్లికి అన్నది. ప్రతాప్, మీరే రాండమ్మా, మీరు కూడా ఇక్కడ చూసినట్టుంటుంది. మీకు కాస్త స్థలం మారి స్థిమితంగా ఉంటారు అన్నాడు. పూర్విక బావకి చెప్పి చూస్తాను, తీసుకుని వస్తే వస్తాను అని ఫోన్ పెట్టేసింది. నందు పూర్విక మాటలు అన్నీ విన్నాడు. సంగీత తన జీవితాన్ని తాను చూసుకోలేదు అంటే అతనికి కాస్త బాధగా అనిపించింది. పూర్విక చేసిన గోలకి నందు కూడా సంగీతాన్ని కలిసి మాట్లాడాలి అని ఇద్దరు యూకే వెళ్ళారు. సంగీత అక్కడికి వెళ్ళాక తాను బిజీ అవ్వటానికి ఆల్రెడీ ఎంబీబీఎస్ చేసింది. దానికి సంబంధించిన ఏదో కోర్సు చేసి ఒక మంచి హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. ప్రతాప్కి
వాళ్ళిద్దరూ రావటం చాలా ఆనందాన్నిచ్చింది. సంగీతకైతే చెప్పలేదు. అలా ఆమె డ్యూటీకి వెళ్ళింది. ఇక ప్రతాప్ అక్కడికి వచ్చాక ఏమేమి జరిగింది అంతా చెప్పి అసలు సంగీత ఏం చేసింది కూడా చెప్పాడు. నందుకి చాలా బాధగా అనిపించింది. కానీ ఆమె జీవితం అలా మోడుగా పెట్టుకోవటం ఇష్టం లేదు. ఆమె ప్రేమ గొప్పది అని పూర్వికాని వదలలేడు. అలా ప్రతాప్ గారు ఏదో పని చెప్తే బయటికి వెళ్ళాడు. ఈవినింగ్ సంగీత చాలా టైర్డ్ అయి ఇంటికి వచ్చింది. డాడీ కాఫీ అని సోఫాలో తల వెనక్కి పెట్టి రెస్ట్ తీసుకుంటుంది. సంగీత కళ్ళు మూసుకొని ఉన్నా కానీ కాఫీ స్మెల్లో తేడా, పట్టీల సౌండ్ చేస్తుంటే అవి పూర్విక నడిచినప్పుడు అలాగే అనిపించింది. నందుతో జ్ఞాపకాలు ఎంత వద్దు అనుకున్నా ఆమెకు పదే పదే గుర్తుకు వస్తుంటే మేడం కాఫీ అన్నది పూర్విక. ఒక్కసారి కళ్ళు తెరిచి చూసిన సంగీత ఎదురుగా అందంగా కనిపిస్తున్న పూర్వికాని చూసి పెదవులు ఒక్కసారి సాగాయి. మళ్ళీ కోపంగా మీరేంటి ఇక్కడ కూడా దాపురించారా అన్నది. పూర్విక ఏం చేస్తాం మేడం, మన వాళ్ళు ఎక్కడున్నా చూడాలనిపిస్తుంది కదా, అందుకే వచ్చాము. అందులో మీ ఉప్పుని తింటున్నాము కదా, ఊరకే తినకపోయినా మీ వల్ల బాగుపడ్డాము అంటే గుర్తు పెట్టుకోవాలి కదా, అందుకే వచ్చాము. సంగీత వచ్చాము అన్నందుకు అంటే నందు కూడా వచ్చాడా అని ఆమె కళ్ళంతా వెతుకుతున్నాయి. నందు అప్పుడే మురళితో ఇంట్లోకి అడుగు పెడుతుంటే అటు నందుని చూసిన ఆనందం, ఇటు మురళిని చూసిన కోపంతో ప్రతాప్ని చూస్తూ డాడీ ఇంట్లోకి అడ్డమైన వాళ్ళందరినీ రానివ్వకండి, ఇక ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయే ఓపిక నాకు లేదు అని కోపంగా లోపలికి వెళుతుంటే నందు మా ఒక్క మాట, ఒక్క నిమిషం, నేను మాట్లాడాక నీ ఇష్టం. నీ మనసుకు నచ్చని మనుషులు నీ ఎదురుగా ఉండటం కరెక్ట్ కాదు. కానీ ఈ పిచ్చిది పిల్లలు పుట్టలేదు అని ప్రతిరోజు అక్కకి మనం అన్యాయం చేశాం బావా అని అంటుంటే దాని బాధను తీర్చేసి హాస్పిటల్లో చూపించుకుందామని ఇక్కడ దాకా వచ్చాను. మీ హాస్పిటల్కే వెళ్ళాను. అక్కడ మురళిని కలిశాను. మురళి అతని ప్రేమించిన అమ్మాయి నీకు అన్యాయం చేశారు ఒప్పుకుంటా, కానీ ఆమె చనిపోయింది. మురళి నీకోసం ఇక్కడ వరకు వచ్చాడు. ఇప్పుడు రావటం కాదు, నీ దగ్గరికి నేనున్నప్పుడు కూడా వచ్చాడంటా కదా, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి అని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడట. ఒక మనిషి ప్రేమించిన దానికోసం అలా చేయటం తప్పే, కానీ అతని ప్రేమని అర్థం చేసుకుంటే నీకే అర్థమవుతుంది. ఆమెతో 2 సంవత్సరాల ప్రేమ, ఆమె ప్రేమ కల్మషం అని భగవంతుడు పనిష్మెంట్ ఇచ్చాడు. మురళి ప్రేమ కల్మషం అయితే కాదు కదా. నీ పరిస్థితి అలా అయినందుకు తాను ఎంతో బాధపడ్డాడు. భార్యను కూడా ఎంతో నిందించాడు. తప్పు అతను చేశాడు అని ఇక్కడికి వచ్చాక క్షమాపణ కూడా అడిగాడు కదా, ఎందుకు క్షమించలేకపోయావు? నీ జీవితంలో ఒకసారి పెళ్ళి, ఒకసారి ప్రేమ అన్నావు. ఏదో తెలియక నేను ప్రేమిస్తే నన్ను ప్రేమించావు, కానీ నీ ఇష్టంగా ప్రేమించింది మురళిని. అతను నిన్ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఒకసారి ప్రేమ, ఒకసారి పెళ్లి ఉంటుంది కదా. అలా నువ్వు మూడుగా ఉంటే నన్ను ఎలాగూ వద్దనుకొని వచ్చేశావు. అంటే నీకోసం నువ్వు బ్రతకటం కంటే నలుగురు కోసం బ్రతకటంలో కూడా ఆనందం ఉంటుంది. నాన్న కోసం బ్రతకవచ్చు. అతని జీవితం మొత్తం నీకోసమే ఆలోచించాడు. ఏది చేసినా భరించాడు. అతని చివరి రోజుల్లో నువ్వు సంతోషంగా లేవు అని అతను ఎంత బాధపడుతున్నాడో ఆలోచించకపోతే ఎలా? ఎప్పుడు మన బాధని చెప్పుకోవటం కాదు మా, ఒక్కొక్కసారి వేరే వాళ్ళ బాధ పంచుకున్నా మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరూ లేని మురళి నీ ప్రేమ కోసం చూస్తున్నాడు. అతనిని నువ్వు యాక్సెప్ట్ చేస్తే జన్మనిచ్చినందుకు మీ నాన్నగారు, ప్రేమించినందుకు మురళి, నేను పూర్విక ఏమీ కాకపోయినా నీ జీవితం మా వల్లనే అలా అయింది అని ప్రతి క్షణం బాధపడే మనుషులం అని నీకు అనిపిస్తే ఆలోచించు. లేదంటే నీ ఇష్టం. దేవుడు ఆడిన వింత ఆటలో బంధువులమే అయ్యామో విరోధులమే అయ్యామో, మేమైతే బంధువులమే అనుకుంటున్నాము. మేము విరోధులము అంటే ఇప్పుడే వెళ్ళిపోతాము అని సంగీత ఏమి మాట్లాడకపోతుంటే పూర్వికాని చూస్తూ ఇక బయలుదేరుదాం పూరి అన్నాడు. పూర్విక మౌనంగా బయలుదేరుతుంటే సంగీత అందరూ నా కోసం బాధపడవలసిన అవసరం లేదు, కానీ మురళితో పెళ్ళి అంటే అతను నాతోటే ఇదే ఇంట్లో సంవత్సరం ఉండి అతని ప్రేమ నిజమని నిరూపించుకుంటే తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఇక్కడ పెళ్లి జీవితం అంటే అగ్రిమెంట్లతో నడిచే దేశం కదా. నాకు అటువంటి పెళ్లి కాదు, నా కోసం బ్రతికేవాడు కావాలి అంటుంటే ప్రతాప్ అదేంటమ్మా, మురళిని నువ్వు సంవత్సరమే ప్రేమిస్తే అతను 6 సంవత్సరాల నుంచి నిన్నే ప్రేమిస్తున్నాడు కదా, అతను వెళ్ళాలి అంటే వేరొకరి జీవితంలోకి వెళ్ళేవాడు కదా అన్నాడు. సంగీత హాస్పిటల్లో అతని రాసలీలలు మీకు తెలియదు డాడీ అన్నది.
నందు మురళీ గల్లా పట్టుకుని, ఏంట్రా నువ్వు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావా? నాతో ఏం చెప్పావు? సంగీత ప్రేమ నచ్చింది, ఆమె కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి నువ్వు చేసే పనులు ఇవ్వా అంటుంటే, మురళి సార్ మీకు పుణ్యం ఉంటుంది, నన్ను అపార్థం చేసుకోకండి. నేను సింగిల్నని, ఒక డాక్టర్నని అందరూ నా మీద పడుతుంటే నేనేం చెయ్యాలి? ప్రపోజల్స్ వస్తున్నాయి నాకు. పెళ్ళం ఉందనో లవర్ ఉందనో చెప్తే కాస్త దూరంగా ఉంటారు వాళ్ళు. మీద పడితే నాకు కూడా నాదేనా తప్పు? అయినా ఈ దేశంలో పరిస్థితి మీకు తెలియందేమీ లేదు. నేను తప్పు చేశానో ఒప్పుకుంటా. సంగీత ప్రేమకు ముందే ఆమెను ప్రేమించి ఎటువంటిదైనా కానీ పెళ్లి కూడా చేసుకున్నాను. తను దూరమయ్యాక నేను ఏ రోజు ఒక్క రాత్రి కూడా ఎవ్వరితో లేను సార్, ప్రామిస్ అని అమాయకంగా చెప్తున్నాడు. సంగీత నవ్వుతూ, అందుకే 1 ఇయర్ మనం మళ్ళీ లవ్ చేసుకుని, నీ లవ్ ఓకే అనిపిస్తే తర్వాత పెళ్లి చేసుకుంటాను, లేకపోతే మాత్రం చేసుకోను అన్నది. మురళి నీ ప్రేమని పరిపూర్ణంగా పొంది నువ్వు పెళ్లి చేసుకుందాము అనేదాకా నేనొక్క మాట కూడా మాట్లాడను. నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను అని మురళి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు. ప్రతాప్ గారు కొన్ని రోజులు ఉండమంటేను నందు, పూర్విక కూడా అక్కడ ఉండి హాస్పిటల్లో చూపించుకున్నారు. వాళ్ళకి లోపమంటూ ఏమీ లేదు. నందుకు దెబ్బ తగిలినప్పుడు మెడిసిన్ వాడారు కదా, వాటి ప్రభావంతో సంతానం అందలేదు. మురళి సంగీత వర్క్ చేస్తున్న హాస్పిటల్లోనే కొన్ని రోజులు నందు ట్రీట్మెంట్ తీసుకొని పూర్వికాని తీసుకొని ఇండియా వచ్చేశాడు. పూర్విక కొన్ని రోజులకు నెల తప్పింది. ఇక నందు ఆనందం ఆనందం కాదు. పూర్వికని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. సంగీత కూడా కొన్ని రోజులకు మురళిని యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే సంగీత ఏది చెప్తే మురళి గంగిరెద్దులా తల ఊపటం, తనంటే అతను ఆమె తానా అంటే అతను తందానా అనటం, ఆమె మనస్తత్వానికి మెల్లిగా మురళి కనెక్ట్ అయిపోయాడు. ఇద్దరూ ఒకటే జాబు, ఒకటే ఇల్లు, అందుకే వాళ్ళు ఒకటి కాక తప్పలేదు. వాళ్ళిద్దరి జీవితం కూడా హ్యాపీ అయింది. ప్రతాప్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. అటువంటి టైంలోనే పూర్వికకి నెలలు నిండి ఒక బాబు పుట్టాడు. అలా ప్రతాప్ గారు ఇద్దరు బిడ్డలు సంతోషంగా ఉన్నందుకు ఆయన ఆరోగ్యం మెరుగుపడింది, ఆయుష్ పెరిగింది. కొన్ని రోజులు నందు దగ్గర, కొన్ని రోజులు సంగీత దగ్గర ఉంటూ అతను చాలా హ్యాపీగా ఉంటున్నాడు. వీళ్లకు ఖాళీ ఉంటే యూకే వెళ్తున్నారు, వాళ్ళకు ఖాళీ ఉంటే ఇండియా వస్తున్నారు. అలా 2 జంటలు ఆనందంగా మారాయి. ఇదండి జీవిత చదరంగం. మరొక స్మాల్ స్టోరీ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.